పార్టీ ఆఫీస్ నుంచా? హలో, ఏమయ్యా సుబ్బరాజు, ఇంత అడావుడికి అర్ధరాత్రి మీటింగ్ ఏంటయ్యా? ఏముందండి, 10 రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్స్ కదా, సర్వేలో వచ్చుంటాయి. అవి చూసి మేడం గారికి చిన్న టెన్షన్ స్టార్ట్ అయ్యి మీటింగ్ ఏదో అరేంజ్ చేసి ఉంటారు. అంతేనంటావా? ఈ టైంలో ఇంకేముంటదండి. అర్ధరాత్రి పూట అనుకోకుండా మీటింగ్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించినందుకు నన్ను క్షమించాలి. మరేం పర్లేదు మేడం, మన కోసం మన పార్టీ కోసం ఈ మాత్రం శ్రమ తీసుకోలేమా? ఇంతకీ మమ్మల్ని మీటింగ్ కి ఎందుకు పిలిచినట్టు మేడం? ఎందుకంటే ఓటింగ్ సర్వేలన్నీ చెక్ చేశాం. సర్వేల్లో తేలింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి అధికార పార్టీకి 40%, ప్రతిపక్ష పార్టీ అయిన మనకు 42% సీట్లు రావచ్చని తేలింది. ఇక మిగిలిన అసెంబ్లీ స్థానాలు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి మన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఇంకో 10 సీట్లు మాత్రమే. ఆ 10 సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇండిపెండెంట్లుగా నిలబడి గెలిచిన వారిని మన పార్టీలోకి రాబట్టుకోగలిగితే ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ మనదే అవుతుంది. ఇప్పుడు మేమంతా ఏం చేయాలో చెప్పండి మేడం. మీరు చెట్టెగేస్తే మీకోసం పని చేయడానికి మీ వెన్నకల 100 మంది ఉన్నా వాళ్లను కాదని. ఎంత పెద్ద వర్షంలో మీరు నన్ను ఎత్తుకుంటూ వచ్చారంటే మ్యాటర్ ఎంత సీరియస్సో అర్థం చేసుకోగలను. చెప్పండి, ఈ భాషని మీకోసం ఏం చేయమంటారు? రాష్ట్ర వ్యాప్తంగా గెలవబోతున్న ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ల మీద ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ చేయండి. అధికార పార్టీ కంటే ముందే మనమే వాళ్ళని కొనే ప్రయత్నం చేద్దాం. వయసు పైబడిపోతున్నా ప్రయాణం మాత్రం ఇంకా ప్రతిపక్షంలోనే సాగుతోంది భాష. అందుకే ఈసారి ఎలాగైనా ప్రభుత్వం మనదవ్వాలనుకుంటున్నాను భాష. మీరు చెప్పేది కరెక్ట్ మేడం, కానీ ఈ గ్యాప్ లో అధికార పార్టీ కుక్కైన ఆ దుర్గాగాడు ఎంటర్ అయిపోయి మన వైపు తిప్పుకోవాలనుకున్న ఇండిపెండెన్స్ ని ఈసారి కూడా వాళ్ళ వైపు లాక్కుపోవడన్న గ్యారెంటీ ఏంటి? కరిచే కుక్కని కట్టేసుంచాలి. అందుకే కదా ఈసారి వాడి మీద బెయిల్ దొరకని కేసులు పెట్టి వాణ్ణి జైల్లో పెట్టించింది. అంటే వాడు జైల్లో ఉండి చక్రం తిప్పలేడు అంటారా మేడం? దానికి నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి. ఏం చేయాలో చెప్పండి మేడం. సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ ఉన్నాడు. ఒక 10 మందిని జైలుకి పంపించి వాణ్ణి చంపేయండి. వాడి పేరు ఏంటి? దుర్గా. He is most dangerous animal.
విషయం నాకు వదిలేండి మేడం, మే దేఖ్ లూంగా. ఎలా ఈ జైలు అనుకున్నావా, నువ్వు పబ్జి గేమ్ ఆడే గ్రౌండ్ అనుకున్నావా? మాట్లాడవే, ఎందుకు కొట్టేవాళ్ళని? ఆ చూపే తగ్గించుకుంటే ఇక్కడ ఉన్న 4 రోజులు సేపు కొంటావు, లేదనుకో నా సంగతి తెలీదు, తీసుకెళ్లి తీహార్ జైల్లో పడదొబ్బుతా. రై చూస్తారేట్రా, తీసుకెళ్లి చల్లపడి నా కొడుకుని. జైలర్ సాబ్, చెప్పు భాష, ఏంటి విషయం? మా కుర్రాలని ఓ 10 మందిని జైలుకి పంపిస్తున్నాను. ఈసారి ఎవరిని వేసేటేంటి? దుర్గాని. దుర్గా అంటే ఆ అధికార పార్టీ వాళ్ళ మనిషేగా? అవును సాబ్, వాడే. వాడిని వేసేయడానికి అపోజిషన్ వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావేంటి? మరందులో మా వాటా సంగతి ఏంటి? ఎప్పటిలాగే మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. స్టేట్ లో ఈసారి కూడా మన అధికారమే రాబోతుంది. కాబట్టి రేపు నా ఫామ్ హౌస్ లో మీ అందరికి పార్టీని అరేంజ్ చేశాం. హలో అయ్యా సీఎం గారు, సెంట్రల్ జైలు నుండి జైలర్ మసూద్ మాట్లాడుతున్నానయ్యా. మీకు ముఖ్యమైన విషయం ఒకటి చెబుదామని ఫోన్ చేశాను. ఏంటి విషయం చెప్పండి. జైల్లో ఉన్న మీ మనిషిని లేపేయడానికి అపోజిషన్ పార్టీ వాళ్ళు భాషకి సుపారీ ఇచ్చారయ్యా. ఇప్పుడు మీకు మీ వాడితో అవసరం లేదనుకుంటే వాళ్ళు లేపేసుకుంటారయ్యా. లేదు ఇంకా వాడితో మనకు అవసరం ఉంది అనుకుంటే జైల్లో మా ప్రాణాలను పెట్టిన కాపాడతామయ్యా. అదే ఆ విషయం. మీ వాడిని కాపాడమంటారా లేక వాళ్ళకే వదిలేయమంటారా? నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. అలాగేనయ్యా, మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. Just a second. హలో మావయ్య, చెప్పండి. జైల్లో దుర్గాను లేపేయడానికి అపోజిషన్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. ఇంకా వాడితో మనకి ఏదైనా పనుందా? అయ్యో మావయ్య, ఇప్పుడు పనంతా వాడితోనే ఉంది మావయ్య. చూస్తూ కూర్చుంటే ఇంకా 15 రోజుల్లో మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం. ఇంకా వాడితో పనేంట్రా మనకి? ఈసారి మీరు అనుకుంటున్నట్టు అధికారం మన చేతుల్లో లేదు మావయ్య. 70% వాళ్ళ ఫేవర్ గానే ఉంది. ఆ విషయం నువ్వెలా చెప్పగలుగుతున్నావు? ఎలక్షన్ సర్వే రిపోర్ట్స్ అన్నిట్లోనూ మనకంటే వాళ్లే స్ట్రాంగ్ గా ఉన్నారు మావయ్య. కౌంటింగ్ లోనూ అదే నిజమైతే మనం గెలవడానికి ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేలు అవసరం పడచ్చు మావయ్య. ఇక వాళ్ళని బెదిరించి భయపెట్టి మన పార్టీలోకి తీసుకురావాలంటే మనకి దుర్గా ఒక్కడే ఆప్షన్ మావయ్య. అండ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వీ హ్యావ్ టుడే. అలాంటి వాడిని ఈ టైంలో వద్దనుకుంటే మనం ఫామ్ చేయాల్సిన గవర్నమెంట్ ని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టిన వాళ్ళం అవుతామేమో. ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయ్యే వరకు జైల్లో మా వాడి మీద ఒక దెబ్బ కూడా పడడానికి వీల్లేదు. ఆ సంగతి నాకు వదిలేండి అయ్యా, నేను చూసుకుంటాను. కానీ మీ వాడిని ప్రొటెక్ట్ చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చులే ఉందయ్యా. నేను చూసుకుంటాను. సార్ నాది చిన్న డౌట్ సార్. ఏంటది? అప్పుడు దుర్గాను లేపడానికి డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడు కాపాడడానికి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ రెండిట్లో మీరు ఏం చేయబోతున్నారు సార్? నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది. పెద్దోడా, దీన్నే ఇంగ్లీష్ లో పాలిటిక్స్ అంటారు, అదే మన తెలుగులో అయితే రాజకీయం అంటారు. వీళ్ళు మళ్ళీ జైలుకి వచ్చారంటే జైల్లో ఎవరితో పెద్ద తల లేవబోతుందిరా. ఎప్పుడు చంపుదాం అనుకుంటున్నారు? వీలైతే ఈ రోజే. ఈ రోజు వదిలేయండి, రేపు ములాఖాత్ అస్సలు కుదరదు. ప్రోగ్రామ్ ఎల్లుండికి ప్లాన్ చేసుకోండి. సరే అయితే. కానీ ఓ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఆ రోజు దుర్గాన్ని చంపడానికి జస్ట్ అరగంట మాత్రమే టైం ఇస్తా. మీరు ఆ టైంలోపే వాడిని వేసేయాలి. ఒకవేళ వేయలేదనుకో మళ్ళా మీకు వాడిని చంపే అవకాశం ఏమను. వెళ్ళండి.
లెక్క మావాడిని ఏదో గురాయిని చూస్తున్నాం. ఏది ఇప్పుడు నన్ను బీజుడు గట్ల రే చూడరా, నన్ను బీ ఒకసారి చూడరా గట్ల రే చూడరా. నిన్నేరా అడుగుతుంది, అన్నను కూడా ఒకసారి గురాయించి చూడు. రేయ్ చూడరా, రేయ్ చూడరా. నా సంగతి తెలీదు, తీసుకెళ్లి తిహార్ జైలు పడదొబ్బుతా. రేయ్ నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు, వెళ్ళు. సరేరా, ఉంటా మరి. టేక్ కేర్ రా. శివ, భావనలో ఉందిరా. ఇప్పటికైనా గుర్తొచ్చిందారా నీకు? మర్చిపోయావు అనుకున్నా. ఆ దుర్గగాడు వాషింగ్ ఏరియాలో ఉన్నాడు. ఎక్కువ హడావిడి చేయకుండా లేపేయండి. ఆ
భాష నువ్వు ఇంకో 10 మందిని పంపించిన జైల్లో ఆ దుర్గా గారిని చంపలేవురా. ఏమైంది జైలర్ సాబ్? ఏమైందా? నువ్వు పంపించిన 10 మందిని ఇక్కడ ఒకడు తుక్కు మీద కొట్టుబడేశాడు. వాళ్ళలో ఒక్కడైనా ప్రాణాలతో ఉంటాడని నాకు నమ్మకం లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు ఏమైనా ఉంటే జైలు బయట చూసుకో. జైలు మాత్రం ప్లాన్ చేయకు. పెట్టే పోను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను మేడం. ఈ గన్తో నన్ను ఇక్కడే చంపేయండి, లేదా నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. ఈసారి నేనే జైలుకి వెళ్ళి ఆ దుర్గా గాడిని లేపేస్తా. ఇంకో వారం రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ నాకు ఫేవర్ గా లేకపోతే అప్పుడు చెప్తా ఎవరు ఎవరిని చంపాలో. నా పేరు దుర్గా. సూర్య. నిన్న నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. నీ గురించి విన్నాను. ఏదో మర్డర్ కేసులో జైలుకి వచ్చావంట కదా? సూర్య, నువ్వు నాతో కలిసి పనిచేస్తానంటే చెప్పు. నిన్ను ఈ జైలు నుండి బయటికి తీసుకెళ్ళి నీ మీద ఉన్న కేసులు కూడా లేకుండా చేయగలను. అదెలాగా? నా వెనకాల అధికార పార్టీ బలం ఉంది. నువ్వు నాతో కలిసి పనిచేస్తానని చెప్తే మా పార్టీ అధికారంలోకి రాగానే నీ మీద ఉన్న కేసులు కూడా కొట్టేస్తా. నువ్వు నిజంగా నా మీద కేసు లేకుండా చేస్తానంటే నేను నీతో కలిసి ఏ పని చేయడానికైనా రెడీ. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. అవును, ఆ రోజు వాళ్ళు నిన్ను ఎందుకు చంపాలనుకున్నారు? ఆపోజిషన్ వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. ఈసారి వాళ్ళకి జైల్లో అవకాశం దొరికింది, అందుకే చంపడానికి వచ్చారు. ఒకవేళ వాళ్ళు ఆ రోజు నిన్ను చంపేస్తుంటే? ఏముంది, జైల్లో నీలాంటి మంచి ఫ్రెండ్ని కోల్పోయేవాడిని. హలో, నేను దుర్గాని మాట్లాడుతున్నాను. చెప్పు దుర్గా. ఇక్కడ జైల్లో నాకు ఒకటి పరిచయం అయ్యాడన్నా. ఏదో చిన్న మర్డర్ కేసులో లోపలికి వచ్చాడు, కానీ వాడి ధైర్యం చూస్తే వాడు వేరే లెవెల్లో ఉన్నాడన్నా. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఖచ్చితంగా వాడు మనకు పనికొస్తాడు. సరే, అయితే ఈసారి ఎలక్షన్ రిజల్ట్స్ మనకు ఫేవర్ గా లేకపోతే నువ్వు బయటికి రావాల్సి ఉంటుంది. సరే అన్న. అప్పుడు నేను మావయ్యతో మాట్లాడి నీతో పాటు వాణ్ణి కూడా బయటికి తీసుకొచ్చి ప్లాన్ చేస్తాను. సూర్య, ఈ సమాజం మారదు, ఈ ప్రజలు మారరు. ఈ 100 ఏళ్ల చరిత్రలో నీకెప్పుడన్నా అనిపించిందా ఓటేసే పద్ధతి మారిందని? మనకెందుకు సూర్య, నా మాట విను, ఇవన్నీ ఇంతటితో వదిలేద్దాం. చూడు శివ, నువ్వు చెప్పినట్టు ఈ సమాజం మారకపోవచ్చు, ప్రజలు ఓటేసే పద్ధతి మారకపోవచ్చు, కానీ ప్రజల్ని పరిపాలించే నాయకుల్ని మాత్రం మనం మార్చాలరా. 40 రోజులుగా ఎదురు చూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటుంటే ఓటమి పాలైన అభ్యర్థులు దానికి కారణాలు వెతుకుతున్నారు.
ఓటర్ మాత్రం తమకి ఎవరూ దూరం కాదు, ఎవరూ దగ్గర కాదు అన్నట్లు 2 మేజర్ పార్టీలకు సమాన సీట్లిచ్చి ఇద్దరిని టెన్షన్ లో పెట్టారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 120 అసెంబ్లీ సీట్లలో అధికార పార్టీకి 48 సీట్లు రాగా అపోజిషన్ పార్టీకి 52 సీట్లొచ్చాయి. మిగిలిన 20 సీట్లు గెలుచుకున్న ఇండిపెండెంట్లే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కీలకంగా మారారు. ఇప్పుడు వాళ్లల్లో ఎంతమంది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, రాష్ట్ర పాలన ఏ పార్టీ చేతికి వెళ్తుంది అన్నది తెలియాలంటే బల పరీక్ష అయ్యేంత వరకు ఎదురు చూడక తప్పదు. ఇదేంటి సార్, ఈసారి ఎలా జరిగిందేంటి? ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఈసారి కూడా గవర్నమెంట్ ఎలాగైనా మనదే అవుతుంది. మేడం, ఈసారి అధికార పార్టీ కన్నా మీ పార్టీ లీడ్ లో ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జనానికి ఇప్పటికి మా మీద నమ్మకం కలిగింది. అందుకే ఈసారి మా పార్టీ లీడ్ లో ఉంది. మేడం, సీఎం రామ్మోహన్ రావు గారు ఫోన్ చేస్తున్నారు. చెప్పండి ఎక్స్ సీఎం రామ్మోహన్ రావు గారు, ఎలా అనిపించాయి మీకు ఈసారి ఎన్నికల ఫలితాలు? ఏదో ఈసారి 4 సీట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన మీరు గెలిచేశారనుకోకండి మిస్ శ్యామలా భరత్ గారు. మీరు అధికారంలోకి రావాలంటే మీ పార్టీకి ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఆ 10 మందిని మీరు కొనాలి. వాళ్ళని తీసుకొచ్చి ఇంకా 10 రోజుల్లో బల పరీక్షకి హాజరుపరచాలి. కాబట్టి మీ పార్టీకి నాకంటే ఈసారి 4 సీట్లు ఎక్కువ వచ్చినా, ఇంకో 4 సీట్లు నా పార్టీకి తక్కువ వచ్చినా, చివరికి అసెంబ్లీలో మీ స్థానం ఎప్పటిలాగే ప్రతిపక్షం వైపే. అది మర్చిపోకండి మిస్ శ్యామలా భరత్ గారు. సరే అయితే రామ్మోహన్ రావు గారు, ఈసారి శాసనసభలో ఎవరు ఎవరికి ప్రతిపక్షంగా వ్యవహరిస్తారో అది చూద్దాం. గుడ్ లక్. మనం లీడ్ లో ఉన్నామని తెలిసి కూడా ఆ రామ్మోహన్ రావు మనం గెలవలేవని అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడంటే మన వెనకాల ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇప్పుడు మనకున్న లీడ్ ప్రకారం మన పార్టీ గెలిచి అధికారంలోకి రావాలంటే వీలైనంత తొందరలో ఆ 20 మంది ఇండిపెండెంట్లను మనం వెంటనే కొనేయాలి. ఆ 20 మందిని మనం వెంటనే కొనేయాలంటే దానికి ఒకటే మార్గం మేడం. ఏంటది? అనకాపల్లి నుండి 20 సంవత్సరాలుగా ఓటమి ఎరుగని కళ్యాణ్ ప్రసాద్ ని మనం ముందుగా కొనేయాలి మేడం. వాడే ఎందుకు? వాడే కింగ్ మేకర్ మేడం. ఎవరైతే 20 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా వాడి చేతిలోనే ఉంటారు. అయితే వెంటనే అతన్ని పిలిపించండి. మన కళ్యాణ్ ప్రసాద్ కి ఫోన్ చేసి వెంటనే మన ఫామ్ హౌస్ కి వచ్చి నన్ను కలవమనండి. ఓకే? ఓకే సార్. అందరూ వచ్చేసినట్టున్నారు. నీ వల్లే లేటు. ఆగు ఆగు. నమస్తే మేడం. మేడం, డైరెక్ట్ గా పాయింట్ మాట్లాడుకుందాం. ఇద్దరికి టైం కలిసి వస్తుంది. నేను స్ట్రైట్ గా పాయింట్ కే వచ్చేస్తాను. మీ 20 మంది ఎమ్మెల్యేలు మా పార్టీకి మద్దతు ఇవ్వాలి. దానికి మీకు ఒక్కో ఎమ్మెల్యేకి ఎంత కావాలో చెప్పండి. ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో గెలవడానికి సుమారు 50 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు ఇవ్వండి. ఏంటి? ఒక్కో ఎమ్మెల్యేకి 100 కోట్ల? అంటే ఈ లెక్కన 20 మందికి కలిపి 2000 కోట్లన్నమాట. అవును మేడం. అంతెందుకు? మార్కెట్లో రేట్లు బాగా పెరిగిపోయాయి మేడం. ఒకప్పుడు వంట నూనె లీటర్ 90 రూపాయలు ఉండేది. ఇప్పుడు 230 రూపాయలు అయింది. అయినా జనాలు కొనట్లేదా? పైగా జనం గురించి మనం ఏమైనా ఆలోచిస్తున్నావా? లేదు కదా. అందుకే వస్తువుల రేట్లు పెరిగినట్లు ఓటర్ కూడా తన ఓటు రేట్లు పెంచేశాడు మేడం. ఒకప్పుడు 1000 రూపాయలు ఉండే ఓటు ఇప్పుడు 5000 రూపాయలు అయింది. ఇక్కడెవరో క్యాండిడేట్ ను చూసి ఓటేయరు మేడం. వాళ్ళు ఇచ్చే క్యాష్ తీసుకునే ఓటేస్తారు. అయితే ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు మా పార్టీకి మద్దతు ఇవ్వాలంటే మీకు 2000 కోట్లు ఇవ్వాలి, అంతే కదా? 2000 కోట్లు కాదు మేడం. మరి 2500 కోట్లు. ఏంటి? 2500 కోట్ల? ఎస్. ఆ 500 కోట్లు దేనికి?
అది నా కమిషన్ మేడం. 500 కోట్లు మీ కమిషనా? అవును మేడం. నేనేమి మీ చేతిలో ఆకు ఒక్క పెట్టి తాంబూలం ఇవ్వట్లేదు. ఈ స్టేట్ ని 5 ఏళ్లు రూల్ చేసే అధికారం మీకు ఇస్తున్నాను. అలాంటప్పుడు ఒక చిన్న 500 కోట్లు కమిషన్ తీసుకోవడంలో పెద్ద తప్పేం లేదు మేడం. అధికార పార్టీ నుండి ఫోన్. నా ప్రపోజల్ మీకు ఓకే అనుకుంటే ఫోన్ కట్ అవుద్ది. లేదంటే ఈసారి కూడా గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళదే అవుద్ది. ఆలోచించండి. సార్, కళ్యాణ్ ప్రసాద్ మన కాల్ కట్ చేస్తున్నాడు సార్. మళ్ళీ ట్రై చేయి. ఓకే సార్. సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. వెంటనే వాయిస్ మెసేజ్ పంపించు. ఓకే, షూర్ సార్. మీరడిగిన మొత్తం 2500 కోట్లు. ఎక్కడా తేడా రాకూడదు. బల పరీక్ష రోజున మా 20 మంది ఎమ్మెల్యేలు హచ్చుడాగుల్లాగా మీ వెంటే ఉంటారు. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు. ఇక సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అయిపోండి మేడం. కానీ దానికంటే ముందు మనం ఒక పని చెయ్యాలి. ఏంటి మేడం అది? మీరు నాతో చేతులు కలిపారన్న వార్త ఎలాగైనా రామ్మోహన్ రావుకి తెలుస్తుంది. అప్పుడది మన ఎమ్మెల్యేలకు అంత సేఫ్ కాదు. అందుకే మన ఎమ్మెల్యేలందరూ ఒకే చోట సేఫ్ గా ఉండడానికి బెంగళూరులో నేను ఒక స్టార్ హోటల్ మొత్తం బుక్ చేశాను. బల పరీక్ష జరిగే వరకు వాళ్ళంతా అక్కడే ఉంటారు. మీ ఎమ్మెల్యేలతో పాటు మా ఎమ్మెల్యేలను కూడా కలిపి అక్కడికి పంపిస్తే అందరూ ఒకే చోట సేఫ్ గా ఉంటారు. మీరు చెప్పేది కరెక్టే మేడం. ఆ రామ్మోహన్ రావుకి భయపడి సిటీకి దూరంగా ఉన్న 500 కిలోమీటర్లో ఉన్న బెంగళూరులో ఉంచవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సిటీలో ఎవరికి తెలియని డెన్ ఒకటి ఉంది. అది నా కంట్రోల్లోనే ఉంది. ఈ 10 రోజులు మన ఎమ్మెల్యేలను అక్కడ దాచేస్తే టైము సేవ్ అవుద్ది. మన వాళ్ళు మన పక్కనే ఉన్నారన్న నమ్మకం, ధైర్యం ఉంటుంది. కానీ అంత సేఫ్ ప్లేస్ ఈ సిటీలో ఎక్కడుంది? సారీ మేడం, బల పరీక్ష జరిగే వరకు ఆ ప్లేస్ ఎక్కడుందో మీకు కూడా చెప్పను. సరే, అయితే మీ ఎమ్మెల్యేలతో పాటు మా ఎమ్మెల్యేలను కూడా మీరు చెప్పిన అండర్ గ్రౌండ్ కి పంపిస్తాను. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే మేడం. సత్యనా? సార్, శ్యామలా భరత్ కళ్యాణ్ ప్రసాద్ ని 2500 కోట్లకి కొనేసింది సార్. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి సార్? మన ప్రభుత్వం పడిపోయినట్టేనా సార్? ఈ ఎలక్షన్ లో నేను 100 కోట్లు ఖర్చు పెట్టాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? మీరెవరూ కంగారు పడాల్సిన పని లేదు. బల పరీక్షకి ఇంకా టైం ఉంది. నాకు బాగా తెలుసు ఏం చేయాలో. మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. అన్అఫీషియల్ గా జైలు నుండి ఆ దుర్గా వెంటనే బయటికి రావాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే వెంటనే ఆ జైలర్తో మాట్లాడి ఆ పని చూడు. సరే మావయ్య, నాదో రిక్వెస్ట్. ఏంటది? దుర్గాతో పాటు ఇంకొకరిని కూడా జైలు నుండి బయటికి తీసుకురావాలి మావయ్య. ఎవడో వాడు? వాడి పేరు సూర్య. వాడి గట్స్, వాడి ధైర్యం అసలు వేరే లెవెల్ అంట. కావచ్చు, కానీ ఎవడో తెలియని ఒక కొత్త వ్యక్తి మీద అంత నమ్మకం ఎలా పెట్టుకోమంటావు? అసలే ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూ. ఏదైనా తేడా జరిగితే నా పొలిటికల్ కెరియర్ మొత్తం నాశనం అయిపోతుంది. నన్ను నమ్మండి మామ, మన గవర్నమెంట్ పడిపోకుండా ఉండాలంటే ఈ ఆపరేషన్ లో దుర్గా కన్నా వాడే యాక్టివ్ గా పనిచేయగలడు. సరే, అయితే వాడి గురించి అంతలా చెప్తున్నావు కాబట్టి పని అయిపోయిన వెంటనే వీళ్ళిద్దరూ జైల్లో ఉండాలి. నాకు కూడా వాటిని ఒకసారి కలవాలనిపిస్తుంది. హలో మేడం, మీకు ఫేవరబుల్ ఇన్ఫర్మేషన్. చెప్పండి. జైలు నుంచి దుర్గా తప్పించుకుపోయాడు. మీ ఎమ్మెల్యేలు జాగ్రత్త. వీళ్ళని ఇప్పుడే వదిలేసి వాళ్ళకి అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారేంటి సార్? వాళ్ళు కొట్టుకు వస్తేనే కదరా మధ్యలో మనలాంటి వాళ్ళు సేఫ్గా ఉండేది. ఈ నైట్ ఇక్కడే ఉండండి. రేపు మార్నింగ్ ఏ టైంలో అయినా మావయ్యతో మీటింగ్ ఉండొచ్చు. కాల్ చేసిన వెంటనే బయలుదేరి వచ్చేయండి. సరే మేడం, నిన్న రాత్రే మన వాళ్ళందరినీ సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేశాను. ఇక్కడ వాళ్ళందరి ఆనందం చూస్తుంటే మాటల్లో చెప్పలేం మేడం. అది సరే, ముందు నేను చెప్పేది విను. చెప్పండి మేడం. అధికార పార్టీ వాళ్ళు
జైలు నుంచి ఆ దుర్గాని బయటికి తీసుకొచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అక్కడ మన ఎమ్మెల్యేలందరూ సేఫ్ గా ఉండాలి. మేడం, దుర్గా లాంటి వాళ్ళు 10 మంది జైలు నుంచి బయటకు వచ్చినా మన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం. అయినా అవతల పార్టీ ప్లాన్ చేస్తుందంటే మనం జాగ్రత్తగానే ఉన్నామని అర్థం. మేడం, మీరు టెన్షన్ పడకండి. బల పరీక్ష నెగ్గే వరకు వాళ్ళకి కాదు కదా, మీకు కూడా మీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం. అలా ప్లాన్ చేశాను మేడం. సరే, అందరూ జాగ్రత్త. ఎలక్షన్ రిజల్ట్ విషయంలో ఈసారి నా అంచనా తప్పింది. అధికారం చేజారిపోయేలా ఉంది. మీరిద్దరూ ఏం చేస్తారో నాకు తెలీదు. ఎంత డబ్బు ఖర్చైనా సరే ఆ శ్యామ్లా భరత్ కొనేసిన 20 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎలాగైనా మన వైపు రావాలి. దానికి మీ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? వాళ్ళందరినీ కిడ్నాప్ చేయబోతున్నాం సార్. కిడ్నాపా? అవును సార్. 20 మంది ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయడం అంటే స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేసి అంత ఈజీ అనుకుంటున్నారా? 20 మంది కాదు సార్, అపోజిషన్ ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 72 మంది సార్. ఏంటి 72 మందా? మీ పార్టీలో గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలతో సహా మొత్తం 120 మందిని మీ బెంగళూరులో ఉన్న ఫామ్ హౌస్ లో నిర్బంధిస్తే గాని ఈసారి మీరు సీఎం కాలేరు సార్. ఆపోజిషన్ ఎమ్మెల్యేల వరకు ఓకే, కానీ మా ఎమ్మెల్యేలు ఎందుకు? వాళ్ళు మన మనుషులే కదా. వాళ్ళు రాజకీయ నాయకులు సార్, మనుషులు కాదు. అధికారం ఎటువైపు ఉంటే అటువైపే వెళ్ళిపోతారు. ఇక్కడ గెలవడం కన్నా అధికారమే ముఖ్యం సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఎమ్మెల్యేలను కూడా మనమే కాపాడుకోవాలి సార్. అందుకే వాళ్లతో పాటు మన ఎమ్మెల్యేలను కూడా నిర్బంధించాల్సిన అవసరం ఉంది సార్. మీ ప్లాన్ అంతా వింటూ ఉంటే బానే అనిపిస్తుంది, కానీ ఆపోజిషన్ వాళ్ళ ఎమ్మెల్యేలను ఎలా కిడ్నాప్ చేస్తారు? అది సాధ్యమేనా? ప్రతి వాడు యుద్ధంలో గెలవాలని అనుకుంటాడు సార్, కానీ ఎవడో ఒక్కడే గెలుస్తాడు. వాడినే వీరుడంటారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది వాడితో సార్. అయితే దీనికి ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఈ శుక్రవారం మీ ఎమ్మెల్యేలందరినీ బస్ ఎక్కించి దుర్గాకు అప్పగించండి. దుర్గా వాళ్ళని బెంగళూరు హైవేలో ఉన్న దాబా దగ్గరికి తీసుకొస్తాడు. ఈలోగా నేను అపోజిషన్ ఎమ్మెల్యేలందరినీ కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. గుడ్. నీ ప్లాన్ తో పాటు నీ కాన్ఫిడెన్స్ కూడా నాకు నచ్చింది. ఈ బ్యాగ్ లో 2 crores ఉన్నాయి. ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. అనుకున్న పని అనుకున్నట్లు జరిగితే నీ మీద ఉన్న కేసెస్ కొట్టేయడంతో పాటు ఇలాంటి చాలా బ్యాగ్స్ నీకు అందుతాయి. ఈసారి కూడా మీరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సిద్ధంగా ఉండండి. కళ్యాణ్ ప్రసాద్ లాస్ట్ ఫోన్ కాల్ నిన్న రాత్రి 11 గంటలకి గుల్జార్ హౌస్ లో కట్ అయింది సూర్య. అప్పటి నుంచి ఎవరికి టచ్ లో లేదు సూర్య. అయితే వాడు ఖచ్చితంగా గుల్జార్ హౌస్ లోనే ఉన్నాడు. ఎవరు? మేడం, మీకు బ్యాడ్ న్యూస్. గుల్జార్ హౌస్ లో ఉన్న మీ ఎమ్మెల్యేలందరినీ అధికార పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మీరు వెంటనే వాళ్ళని అక్కడి నుండి షిఫ్ట్ చేయించండి, లేదంటే సీఎం కాలేరు. ఇంతకీ నువ్వెవరు? మీ శ్రేయోభిలాషి. ఎక్కండి అందరూ. చెప్పండి మేడం. ఎక్కడున్నారు? నేను చెప్పనుగా. నేను సీరియస్ గా అడుగుతున్నాను, మీరెక్కడున్నారో చెప్పండి. నేను సీరియస్ గానే చెప్తున్నాను మేడం, చెప్పనని. గుల్జార్ హౌస్ లో ఉన్న విషయం నాకు తెలియదనుకుంటున్నావా? అదేంటి మేడం, గూగుల్ సెర్చ్ లో కొత్త యాప్ ఏమైనా వచ్చిందా? ఇంత సీక్రెట్ ప్లేస్ మీకెలా తెలిసింది? నాకే కాదు, అధికార పార్టీ వాళ్ళకు కూడా మీరెక్కడున్నారో తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా మేడం? వాళ్ళక్కడికి రాకముందే వెంటనే మన ఎమ్మెల్యేలందరినీ తీసుకుని అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వండి. ఇప్పటికిప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలి మేడం? బస్ పంపిస్తున్నాను, బెంగళూరులో ఉన్న నా రిసార్ట్కి వెళ్ళండి. అర్థమైందా? అర్థమైంది.
మేడం. భాషా, నువ్వు పనిచేయాల్సిన టైం వచ్చింది. చెప్పండి మేడం. మన ఎమ్మెల్యేలందరినీ అర్జెంటుగా ఒక బస్సులో బెంగళూరుకి షిఫ్ట్ చేయబోతున్నాం. మన బస్ సేఫ్ గా బెంగళూరు వెళ్లే వరకు నువ్వు ఆ బస్ ని ఫాలో అవ్వాలి. సరే మేడం. వెంటనే నీ మనుషులతో బెంగళూరు హైవే దగ్గర వెయిట్ చేయి. ఓకే మేడం. హలో మేడం, నేను ట్రావెల్ బస్ డ్రైవర్ని మాట్లాడుతున్నాను మేడం. ఎక్కడున్నావు ఇప్పుడు? కరెక్ట్ గా మీరు చెప్పిన లొకేషన్ లో ఉన్నాను మేడం. సరే, మా వాళ్ళు వస్తారు, వెయిట్ చేయి. అట్లానే మేడం. చెప్పండి మేడం. బస్ వచ్చింది, వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోండి. అలాగే మేడం. బస్సు వచ్చిందంట, బయలుదేరండి బయలుదేరండి, కమాండ్. మేడం, అందరూ బస్ ఎక్కేశారు మేడం. బయలుదేరమంటారు మేడం? ఓకే మేడం. చెప్పు సూర్య. దుర్గా, మన ప్లాన్ సక్సెస్. ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ నా హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారు. అయితే నువ్వు హైవే ఢాబా దగ్గర వెయిట్ చేయి, నేను కూడా బయలుదేరుతున్నా. ఓకే. ఏంట్రా ఇంకా? చెప్పండి మేడం. బస్ బయలుదేరింది. ఇంకా సేపట్లో బెంగళూరు హైవే మీదకి వస్తుంది. ఎవరైనా మన బస్ ని ఫాలో చేస్తున్నారని నీకు అనిపిస్తే వాళ్ళని అక్కడే లేపేయండి. మేడం, మన ఎమ్మెల్యేల బస్ ఇప్పుడే మా ముందు నుంచి క్రాస్ అయింది. జాగ్రత్తగా మన బస్ ని మీరు ఫాలో చేయండి. ఓకే? సరే మేడం. చలో రే. చెప్పు భాష. మేడం, ఇప్పుడే మన బస్ హైవే పక్కన ఉన్న ఒక ఢాబా దగ్గరికి వచ్చి ఆగింది. నైట్ జర్నీ కదా భాష, టీ ఏదో తాగడానికి ఆపుంటారులే. దీనికి కూడా ఫోన్ చేసి చెప్పాలా? మేడం మేడం, మళ్ళీ ఏమైంది భాష? మన బస్ వెనకాల ఇంకో బస్ కూడా వచ్చి ఆగింది మేడం. ఇంకో బస్? అవును మేడం, చూస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల బస్ లా ఉంది. ఏంటి, అధికార పార్టీ ఎమ్మెల్యేల బస్సా? అవును మేడం, కన్ఫర్మ్ గా వాళ్ళ బస్సే అది. అయినా వాళ్ళ బస్ ఇప్పుడు అక్కడికి రావడం ఏంటి? మేడం, నాకెందుకు మన ఎమ్మెల్యేలను మనం బెంగళూరు తరలిస్తున్నట్లు వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలను ఇంకెక్కడికైనా తరలిస్తున్నారేమో మేడం. అయ్యుండొచ్చు, కానీ 2 బస్సులు ఒకే టైంకి ఒకే ప్లేస్ కి ఎందుకు వస్తాయి? నువ్వు పని చేయి భాష, అక్కడి నుండి మన బస్ సేఫ్ గా బయలుదేరే వరకు వాళ్ళ బస్ మీద ఓ కన్నేసుంచు. అలాగే. బస్ డ్రైవర్లు అధికార పార్టీ బస్ డ్రైవర్ దుర్గాని కొట్టి వాళ్ళ బస్ ని కూడా మన వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మేడం. వాట్? వాళ్ళ బస్ ని మన డ్రైవర్లు తీసుకెళ్ళడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. సరే, నేను మన డ్రైవర్ కి ఫోన్ చేసి కనుక్కుంటాను. ముందు నువ్వు మన బస్ ని ఫాలో చేయి. ఓకే మేడం. హలో మేడం. అన్వర్, ఏం చేస్తున్నారు మీరు? ఎవడో వచ్చి నన్ను కొట్టి మన బస్సు మొత్తం తీసుకెళ్లిపోయాడు మేడం. చెప్పండి మేడం. భాష, వాళ్ళు మన డ్రైవర్స్ కాదు, ఎవరో క్రిమినల్స్. వెంటనే వాళ్ళని ఆపు. స్టాప్ దెమ్ రైట్ నౌ. సరే మేడం. చెప్పండి శ్యామల భరత్ గారు, ఈ టైంలో కాల్ చేశారేంటి? చాలా రిలాక్స్డ్ మూడ్ లో ఉన్నట్టున్నారు. మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? చెప్పండి, అదేంటో. ఇప్పటి వరకు శాసనసభలో మీకు నాకు మధ్య పోటీ అనుకున్నాను. కానీ ఇప్పుడే మన మధ్యలో 3వ వాడు ఎంటర్ అయ్యాడు.
వాడేం చేశాడో చెప్తే షాక్ తో మీ గుండె ఆగిపోతుంది. ఆ మూడో వాడెవడో అసలు ఏం చేశాడో చెప్తే కదా షాక్ తో నా గుండె ఆగిపోతుందో లేదో తెలిసేది. జైల్లో ఉండాల్సిన ఒక మృగాన్ని మీరు బయటికి తీసుకొచ్చారు. ఆ మృగాన్ని కూడా కొట్టి వాడు మా ఎమ్మెల్యేలతో పాటు మీ ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లిపోయాడు మిస్టర్ రామ్మోహన్ రావు. ఆ మూడో వాడికి మీకు మధ్య ఏదైనా కనెక్షన్ ఉందని నాకు తెలిస్తే మాత్రం మీకింక ఎప్పటికీ రాజకీయ భవిష్యత్తు ఉండదు మిస్టర్ రామ్మోహన్ రావు. ఏమైంది మావయ్య? ఆ దుర్గా గారికి కాల్ చేయి. లిఫ్ట్ చేయట్లేదు మావయ్య. వాడి ఫ్రెండ్ కి కాల్ చేయి. నా పొలిటికల్ కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం ఒకరిని నమ్మి నేను మోసపోవడం. అసలు ఎవడ్రా నువ్వు? చెప్పాను కదా, ప్రతి వాడు యుద్ధంలో గెలవాలని చూస్తాడు, కానీ ఎవడో ఒక్కడే గెలుస్తాడు. వాణ్ణే వీరుడంటారు. ఇప్పుడు ఆ యుద్ధం మొదలైంది. వీరుడెవరు, ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నాడనేది ముందు ముందు మీకే అర్థమవుతుంది. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. ఇదేంటిది? బెంగళూరు రిసార్ట్ అన్నారు. కొంపదీసి రూట్ ఏమైనా మారిందా? డీప్ ఫారెస్ట్ లాగా ఉంది. సార్, నిన్ను నమ్మి ఒక పని అప్పగించినందుకు నన్ను నేను చెప్పుతూ కొట్టుకోవడంలో తప్పేం లేదు. ఇంకోసారి నీ ముఖం నాకు చూపించుకో. ఎవడో తెలియని ఒక అనామకుని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాగా. ఇప్పుడు చూడు వాళ్ళేం చేశాడో. సారీ మావయ్య. ఏడ్చావు. ఆ డీజీపీకి ఫోన్ చేసి ఫామ్ హౌస్ కి రమ్మను. మీరందరేంద్రా ఒకేసారి గుంపుగా మా పార్టీలో చంపారు? లీడ్లో మా పార్టీ ఉండగా మీ పార్టీలో రావాలని కర్మేంట్రా? లీడ్లో మేమున్నాం కాబట్టి మీరందరూ మా పార్టీలోకి వచ్చారు. చూసుకోండి. అసలు లీడే కాదు, రేపు గెలిచేది కూడా మా పార్టీయే. ఆగండి. ఏంటి గొంతులు లేస్తున్నాయి? దెప్ప పగిలిపోతంతే. మమ్మల్ని ఏమన్నా అంటే అన్నాను కానీ మా పార్టీని మాత్రం ఏమన్నా అంటే బాగోదు. ముందుగా నీ పార్టీ గౌరవం చూపించు. ఏం చూస్తున్నారో? మీరిష్టం వచ్చినట్లు అరవటానికి, మీరిష్టం వచ్చినట్లు పోట్లాడుకోవడానికి ఇదేం మీ అసెంబ్లీ కాదు. అడవి, నా అడవి, నా అడవి, నా అడవి. ఇక్కడ స్పీకర్ ఉండడు, మైకులుండవు, వాకౌట్ ఉండదు. హైవేకి దాదాపు 250 కిలోమీటర్ల దట్టమైన అడవిలో ఉన్నారు. బాబు, మీరు నక్సలైటా, మావోయిస్టా, టెర్రరిస్టా? ఎవరు బాబు మీరింతకీ? వాళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టారు? మీలాంటి వాళ్ళంతా తప్పు చేస్తేనే కదా పుట్టారు. బాబు, నువ్వు చెప్పింది నేను నమ్ముతాను, కానీ నేను షుగర్ పేషెంట్ ని. టైంకు తిని మందులు వేసుకోకపోతే నా నరాలు బాడీ షివరింగ్ అవుతాయి బాబు. నువ్వు హెల్త్ మినిస్టర్ కదా? అవును బాబు. నీకు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, అయినా నీకే హెల్త్ బాగుండదు. ఇంకా నువ్వు పబ్లిక్ ఏం చేస్తావు? బాబు, మీరు ఇప్పుడు ఏం మాట్లాడాలి మేము వినే పొజిషన్లో లేం బాబు. ముందు తినడానికి ఏమైనా పెట్టి మాట్లాడండి. ఇదేం రైస్ బాబు? మనిషి వాడు ఎవడైనా తింటాడా? ఏ నీ రేషన్ దుకాణంలో జనాలకి ఇచ్చే రైస్ ఇదే కదా? మరి వాళ్ళు ఎలా తింటున్నారో ఎప్పుడైనా ఆలోచించావా? చాలు బాబు చాలు.
అన్నం ఎంత తినాలో అంతే తినాలి, ఎక్కువ తినకూడదు. మరి ఆస్తులు ఎందుకు బోల్డెన్ సంపాదించావు? చాలని సరిపెట్టుకోవచ్చుగా. అది మాత్రం చేయరు. ఇదిగో అబ్బాయి, నీ మాటలు చేష్టలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కాకపోతే కొరత ఏంటంటే ఆ ముఖం కూడా చూపించావనుకో ఓలోడు తిరిగిపోద్ది. నన్ను చూస్తే తట్టుకోలేవు. అబ్బో, నీది నరసింహం అవుతారు మరి. అయితే చూడు. అయితే చూపించు. మన జీవితాన్ని నిర్దేశించేది కళాశాల, మన భవిష్యత్తుని తీర్చిదిద్దేది కళాశాల. మన దేశ భవిష్యత్తు యువతరం చేతుల్లోనే ఉంది అని స్వామి వివేకానంద అన్నారు. కానీ యువతరమైన మనం ఏం చేస్తున్నాం? దేశ భవిష్యత్తు గురించి నాకెందుకని, నా భవిష్యత్తు బాగుంటే చాలని స్వార్థంతో బతికేస్తున్నాం. అంటే మేము చదువుకోవడం, ఉద్యోగం చేయడం స్వార్థం అంటారా? ప్రాబ్లం చదువుకోవడం గురించో జాబ్ చేయడం గురించో కాదమ్మా, మరి దేశ భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడమే ప్రాబ్లం. అందుకే కదా 5 ఏళ్లకోసారి ఓటేసి మరీ నాయకుల్ని గెలిపించుకుంటున్నాం. అదంతా వాళ్ళు చూసుకుంటారు. అదే మీరు చేసిన తప్పు. ఓట్లేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఒక స్టూడెంట్ గా నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు లేకపోవచ్చు, కానీ మెరుగైన సమాజం నిర్మించగలిగే సామర్థ్యం మీకుంది. వాళ్ళని నిలదీసి అడిగే హక్కు కూడా మీకుంది. అది ఎప్పుడైతే చేస్తారో మన దేశ భవిష్యత్తు యువతరం చేతుల్లోనే ఉందని చెప్పిన స్వామి వివేకానంద మాటలు నిజమవుతాయి. వలలు కొనుక్కోవడానికి డబ్బులిస్తాం, పడవల కోసం లోన్లు ఇస్తాం. ఇవి మీ ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 4 ఏళ్లైనా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దీన్ని ఇంకెంతకాలం సహిస్తారు? ఇంకెన్నాళ్లు భరిస్తారు? మీ ఎమ్మెల్యేని నిలదీయండి, ప్రశ్నించండి. పద్దెనిమిదేళ్ల వయసు దాటిన యువతకి మన దేశం ఎందుకు ఓటు హక్కు కల్పిస్తుందో తెలుసా? ఒక సరైన నాయకుడిని ఎంచుకుని ఓటేయమని. కానీ మనమేం చేస్తున్నాం? కులాన్ని చూసి ఓటేస్తున్నాం, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని మరి ఓటేస్తున్నాం. ఇది గాని ఇలాగే కొనసాగితే రేపు మీ పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు, ఈ రోజు మీరు పడుతున్న ఇబ్బందే రేపు వాళ్ళు పడాల్సి వస్తుంది. మిత్రులారా, ఇవాళ్టి నుంచి కులాన్ని చూసి ఓటు వేసే పద్ధతిని మారుతాం. డబ్బు తీసుకుని ఓటు వేసే సంస్కృతిని ఈ రోజు నుంచే నాశనం చేద్దాం. తర్వాత తరాలకు ఓటంటే ప్రభుత్వాన్ని మార్చే ఒక ఆయుధం అని తెలిసేలా చేద్దాం. ఎవరయ్యా వీళ్ళు? స్టూడెంట్ సార్. ఇలా జనాల్లో తిరుగుతూ మెరుగైన సమాజం కోసం ప్రసంగాలు ఇస్తుంటారు సార్. ఈ మధ్య ఇది ఫ్యాషన్ అయిపోయింది సార్. సరే సరే, వాళ్ళ ప్రసంగాల వల్ల మన ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా చూడు. సార్, అవి మనం డబ్బించుకున్న ఓట్లు సార్. వాళ్ళతో పెద్ద ప్రాబ్లం కదా సార్. మన వాళ్ళందరికీ చెప్పి వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచమను. ఓకే సార్. ఢిల్లీ నుంచి రాగానే వీళ్ళ సంగతి మనం చూద్దాం. ఏం చెప్పమంటారు బాబు, ఈ ఊరు సమస్యలని అక్కడే ఉన్నాయి. దాని గురించి మాట్లాడదామంటే వార్డు మెంబర్ రాడు, సర్పంచ్ పట్టించుకోడు, కార్పొరేటర్ పనిచేయడు. ఇక ఎమ్మెల్యే విషయానికి వస్తే ఓటేసి గెలిపించి 4 సంవత్సరాలైంది. ఈ 4 సంవత్సరాల్లో ఆయన ఇంటి చుట్టూ, ఆయన ఆఫీస్ చుట్టూ తిరగడం తప్ప ఆయన మొహం చూస్తే ఒట్టు బాబు. సార్, మనం పక్క స్టేట్ కే కదా వెళ్ళింది. అవును సార్. ఏదో యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళినట్టు ఈ ఫ్లెక్సీలేంటి? అవును సార్. పెడితే పెట్టారు గానీ సార్, ఫోటో బాగుంది. ఎవర్రా ఇది పెట్టింది? ఇంకెవరు సార్? ఆ స్టూడెంట్సే. ఖచ్చితంగా ఈ పోస్టర్ చూసి ఎమ్మెల్యే రియాక్ట్ అవుతాడు. రియాక్ట్ అవుతాడు, బట్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియటం లేదు. ఎలా రియాక్ట్ అయినా, ఎంతటి సమస్య ఎదురైనా మనం అందరం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. మీరు అనుకున్నంత ఉండదు. బాగా మర్యాద తెలిసిన వాళ్ళ ఉన్నారు, చదువుకున్నారు కదా, ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా. ఇలా పేస్ట్ రాసి పోస్టర్లు అందించే పెంట పని, పాకి పని మీకెందుకు? ఈ పాలిటిక్స్ గోల మీకెందుకయ్యా? అది మీకు అర్థం కాదు. నమ్మలేనంత నమ్మకాన్ని ఇవ్వాలి, వెలకట్టలేనంత 1,00,000 హామీలు ఇవ్వాలి. అవసరమైతే అంటే ఓటర్లు మీ కాళ్ళ మీద పడి మొక్కాలా? అరే, చాలా కరెక్ట్ గా చెప్పావు తమ్ముడు. మీ దృష్టిలో ఓటర్లని కాళ్ళు అనుకుంటారు, కానీ మేము ఓటుని కాళ్ళు అనుకుంటాం. అదే మీకు మాకు ఉన్న తేడా. ఓటేసే రోజునే వాడు రాజు, ఆ తర్వాత 5 సంవత్సరాలు మేమే రాజు, మేమే మంత్రి. అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళే లేరంటారు. నువ్వు చెప్పు. డబ్బులు తీసుకుని ఓటు అమ్ముకున్న ఓటర్కి ప్రశ్నించే అధికారం ఎక్కడుంది? ఇప్పుడు జరిగేవన్నీ ఎలక్షన్స్ కావు, కలెక్షన్స్. మేము ఓట్లు కలెక్ట్ చేసుకుంటాం,
వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. ఒక్కొక్క ఓటుకి 5,000, 1,50,000 ఓట్లు అంటే 75 కోట్లు. దానికి తోడు మందు, బిర్యానీ, గానా బజానా, పోస్టర్లు, పబ్లిసిటీ, ఇవి గాక మా నాయకులకు ఇచ్చే గిఫ్ట్లు. అబ్బో, సుమారు 150 నుంచి 200 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 200 కోట్లకి వడ్డీతో కలిపి 1000 కోట్లు రాబట్టుకోవాలి. దీనికే 5 సంవత్సరాలు సరిపోవట్లేదు మాకు. ఇక ప్రజాసేవ చేయడానికి టైం ఎక్కడం తమ్ముడు. అయినా ఓటు అమ్ముకున్నోడికి మేమెందుకు సేవ చేయాలి? వాడికి ప్రశ్నించే అధికారం లేదు. ఎందుకంటే వాడు ఓటుని అమ్ముకున్నాడు కాబట్టి. మీ అందరికీ చివరిసారిగా చెప్తున్నారు, స్ట్రీట్ రౌడీగా మొదలైన నా జీవితం స్టేట్ మినిస్టర్ అయ్యాను. మళ్ళీ నన్ను స్ట్రీట్ రౌడీని చేయకండి. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. పోయినసారి ఓటుకి 5,000 అడిగారు, ఈసారి ఓటుకి 10,000 అడుగుతారు. నేను దానికి రెడీ అవ్వాలి. ఇక్కడ ఓటుకే కాదు, సీటుకు కూడా డబ్బులు ఇవ్వాలి. పార్టీ హైకమాండ్ నన్ను పట్టించుకోకపోతే నేను చాలా ఇబ్బందులు పడతాను తమ్ముడు. నా దారికి అడ్డు రాకండి. కాదని ఎవరైనా అడ్డొస్తే మీ అందరి డేట్ ఆఫ్ బర్త్లు వేరే వేరే అయి ఉంటాయి, కానీ డేట్ ఆఫ్ డెత్ మటుకు ఒకటే. గుర్తుపెట్టుకోండి. వస్తాను తమ్ముడు. బంగారం బంగారం అంతా మంచిగా జరిగిందే. టీ ఎస్టేట్ కి అడ్వాన్స్ ఇచ్చేసాం. వచ్చే నెల ఎలక్షన్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్. ఊటీ టీ ఎస్టేట్ కి నువ్వే ఓనర్వి. నీ బొంద చూడు. మీ దృష్టిలో ఓటర్లని కాళ్ళు అనుకుంటారు, కానీ మేము ఓటుని కాళ్ళు అనుకుంటాం. ఓటేసే రోజునే వాడు రాజు. ఆ తర్వాత 5 సంవత్సరాలు మేమే రాజు, మేమే మంత్రి. ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే కళ్యాణ్ ప్రసాద్ గారు తన అవినీతి గురించి తనే బట్టబయలు చేసుకున్న వైనం. చూడండి సార్, డబ్బులు తీసుకుని ఓటు అమ్ముకున్న ఓటర్కి ప్రశ్నించే అధికారం ఎక్కడుంది? ఇప్పుడు జరిగేవన్నీ ఎలక్షన్స్ కావు, కలెక్షన్స్. మీ అందరి డేట్ ఆఫ్ బర్త్లు వేరే వేరే అయి ఉంటాయి, కానీ డేట్ ఆఫ్ డెత్ మటుకు ఒకటే. గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ ప్రసాద్ గారే ఇలా మాట్లాడినందువలన మినిస్టర్ పదవి నుంచే కాకుండా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆ పార్టీ హైకమాండ్ మిమ్మల్ని పిలిచి ఒక్క మాట చెప్పకుండా మిమ్మల్ని 10లోంచి తీసేయడం చాలా అన్యాయం సార్. ఏంద్రే అన్యాయం? నేను పెద్ద దుర్మార్గుండని ఈయనే ఒప్పుకున్నట్టుందిగా వీడియోలో. ఈ ఎర్రదోళ్ళందరికీ ఈడో పెద్ద నాయకుడు. తిను, బాగా తిను. ఇంక పనే ఉంది, తినడం పడుకోవడమేగా నీ పని. అమ్మో అమ్మో, ఎన్నెన్ని ఆశలు చూపించావు. ఊటీలో టీ ఎస్టేట్ అన్నావు, కర్ణాటకలో కాఫీ ఎస్టేట్ అన్నావు. నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిస్తే నేనే హోమ్ మినిస్టర్, నువ్వు నా హోమ్ మినిస్టర్ పెళ్ళానివి అన్నావు. తర్వాత సీఎం పెళ్ళాం. ఏంట్రా, నువ్వు నన్ను సీఎం పెళ్ళాన్ని చేస్తావా? నువ్వే సీఎం కాలేకపోయావు. ఇప్పుడు పనికి మాలవాడి పెళ్ళంగా కూర్చున్నాను. అసలు సీఎం పెళ్ళాన్నవ్వాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? చూస్తావేంట్రా, చెప్పు, ఏం చేయాలి? చెప్పింది చాలే. క్షమించండి సార్, మా వాళ్ళకి చేపల పట్టడం నేర్పిస్తున్నాం. పొరపాటు మీ మీద పడింది. మీరు బయలుదేరండి. సారీ సార్, చేపలు పట్టేటప్పుడు సముద్రంలో అన్ని చేపల్ని పట్టలేం కదా సార్. మనకు సిక్కిన చేపలే పడతాం కదా. ఏమనుకోకండి, మీరు ఎలా పంపించిందేవరా? చెప్పు చెప్పు. ఏంటలా చూస్తున్నావు? చచ్చిపోయి ఉంటాడు అనుకునేవాడు ప్రాణాలతో ఎలా తిరిగొచ్చాడు అనుకుంటున్నావా? నన్ను చంపడం నీ వల్ల కాదు కదా, నీ బాబు వల్ల కూడా అవదు. ఓటనేది ఒకడి హక్కు. డబ్బులిచ్చి దాన్ని ఎవడూ కొనలేడు. ఎమ్మెల్యే పదవంటే ప్రజల సమస్యల్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్లే ఒక రిప్రజెంటేటివ్ మాత్రమే, అంతేకాని ఒక నియోజకవర్గానికి రాజు అని కాదు. జస్ట్ ఒక పనోడివి.
నువ్వన్నీ మర్చిపోయావు కాబట్టే గుర్తు చేయడానికి పోస్టర్స్ వేశాం. బట్ నీకది అర్థం కాలేదు. ఇప్పటి వరకు నిన్ను మార్చాలనుకున్నానే గాని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని మార్చాలనుకోలేదు. ఇప్పుడు మారుస్తా. వచ్చే ఎలక్షన్ లో పోటీకి రెడీగా ఉండు. జరగబోయేది కలెక్షన్స్ కాదు, ఎలక్షన్స్. ఇతని పేరు వినయ్. ఇప్పుడు మన నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కళ్యాణ్ ప్రసాద్ మీద పోటీగా నిలబడుతున్నాడు. ఇక్కడే పుట్టినవాడు, మీ కష్టాలు తెలిసినవాడు. డబ్బులిచ్చి మీ ఓటును కొనలేకపోవచ్చు, కానీ మీరు వేసే ప్రతి ఓటుకి న్యాయం చేస్తాడు. ఇతన్ని గెలిపించి మీ అందరూ గెలుస్తారో, లేక మళ్ళీ ఆ కళ్యాణ్ ప్రసాద్ కి ఓటేసి ఇంకో 5 ఏళ్లు అవినీతికి లొంగిపోతారో మీ ఇష్టం. బాబు, ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చే డబ్బులు కొట్టేస్తాం, కానీ ఇప్పుడు మీరు చేసే మంచి పనులు కొట్టేస్తాం. ఇప్పటి వరకు మాకు మంచి చేసే నాయకుడే కనబడలేదు బాబు. నిలవండి బాబు, ఈసారి మా ఓట్లన్నీ మీకే వేస్తాం. అవునా? మీరేమో ఇక్కడ తీరిక పేకాట ఆడుతున్నారు, అక్కడేమో మీ పైన పోటీకి రెడీ అవుతున్నారు సార్. ఒరే, డబ్బులు తీసుకుని ఓట్లేసే జనం ఉన్నంత కాలం వీటిని ఎవరు పట్టించుకోర్రా. మీరు నాటే చెట్టు నీడనిస్తుంది, మీరు వేసే ఓటు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎవరికి ఓటేయాలో మీరే నిర్ణయించుకోండి. పంచర్లేస్తాం. ఏం బాబు, బండి పంచరా? అవునన్నా, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. బండి పంచరేస్తారా? చేస్తాం. రేయ్, రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేరా. పంచర్ కొంచెం గట్టిగా ఏయ్. నువ్వు రోజు వెళ్లే దారిలో సడన్ గా ఈ రోజే బండి పంచర్ పడిందంటే తేడా కనిపించట్లేదు. దానికి తోడు ఈ రోజే పంచరేసేవాడు కరెక్ట్ గా ఇక్కడికి రావడం చిత్రంగా ఉంది కదా. అలాగే మీరు కూడా ఎలక్షన్ లో నిలబడ్డాం చిత్రంగా లేదు. మీరంటే ఎమ్మెల్యే సార్, అసెంబ్లీకి పోతారు, మేమెక్కడికి పోతాం సార్? మళ్ళీ రౌడీజానికి వెళ్తాం. వెళ్తే ఏం జరుగుద్ది? చంపుకోవడాలు, నరుక్కోవడాలు, హత్యలు, మానభంగాలు. మేము చంపేది నరికేది ఎవరినో తెలుసా? నీ ఫ్రెండ్స్ నే. మీ లీడర్ సూర్యాన్ని అతి దారుణంగా చంపుతాం. తర్వాత మిగిలేది ఎవరో తెలుసా? మీతో తిరుగుతారు కదా ఆ తెల్లతోలు పిల్లలు. కావలసినంత వాడుకుని అనుభవించి ముంబై రెడ్ లైట్ ఏరియాకి తీసుకెళ్లి అమ్మేస్తాం. ఆలోచించుకో. రండ్రా. మీ అందరికి ఒక విషయం చెప్తాను, కానీ ఎవరూ కోపడకూడదు. అయితే మేము కోప్పడే విషయం ఏదో చెప్పబోతున్నాం అన్నమాట. అది కాదురా. మరేంటో చెప్పరా, చెప్పు. మనం ఎలక్షన్స్ లో నిలబడట్లేదు. రై, నిజం చెప్పు, నిన్నెవరైనా బెదిరించారా? అలాంటిదేం లేదురా, మనం ఎలక్షన్స్ లో నిలబడట్లేదు అంతే. రై, నీ కళ్ళలో ఏదో భయం కనిపిస్తోంది, అదేంటో చెప్పు. అవునరా, భయపడుతున్నా. అయితే ఇప్పుడేంటి? ప్రాణం అంటే భయం ఉన్నోడివి ఎందుకురా ఎలక్షన్స్ లో నిలబడతానని ఒప్పుకున్నావు? రేపే నామినేషన్ కి లాస్ట్ డేట్. రేపు 3 గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గర అందరం వెయిట్ చేస్తూ ఉంటాం. నువ్వు వస్తున్నావు, నామినేషన్ వేస్తున్నావు. కాదు కూడదు అంటే వీళ్ళందరి సంగతి నాకు తెలీదు. నేను మాత్రం నిన్ను చంపి సముద్రంలో పడేస్తా. గుర్తుపెట్టుకో, రేపు సాయంత్రం 3 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ రండ్రా. వినయ్, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఏమైంది వీడికి? అసలు వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడు? ఫోన్ నాట్ రీచబుల్, మెసేజ్ కూడా వెళ్ళట్లేదు. ఏదైనా కార్యక్రమానికి ఉపయోగపడతాయి. నమస్కారం ఓటర్ మహాశైలరా, మీ అమూల్యమైన ఓటును నాకే వెయ్యాలి. వేస్తారు.
మీరే వేస్తారు. మంచి ముహూర్తం దాటక ముందే నామినేషన్ వేసొస్తా. నమస్తే. వినీకి మళ్ళీ ట్రై చేయి. ఏంట్రా టైం అవుతుంది, వాడు ఇంకా రాలేదు. తమ్ముడు, మీ క్యాండిడేట్ ఇంకా రాలేదనుకుంటా. రావుకాలం రాబోతుంది. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అరెస్టా? ఎందుకు? నేనేం చేశాను సార్? స్టేషన్కి రా, చెప్తాం. పద. సూర్య నడు. తీసుకోరా. సార్ అసలు ఏం జరుగుతోంది సార్? జరుగుతుంది కాదు, నువ్వు జరిపించింది. మా తమ్ముడితో కొంచెం మాట్లాడాలి. ఓకే సార్. తమ్ముడు, నీకే బుర్ర ఉందనుకున్నావు. నీ రేంజ్ కాకపోయినా నాకు కూడా ఒక చిన్నది ఉంది. నువ్వు యూజ్ చేసిన ఆయుధాన్నే నేను యూజ్ చేశాను. సోషల్ మీడియా. రేపే నామినేషన్ కి లాస్ట్ డే. నువ్వు వస్తున్నావు, నామినేషన్ వేస్తున్నావు. కాదు కూడదు అంటే నేను మాత్రం నిన్ను చంపి సముద్రంలో పడేస్తా. తమ్ముడు, పాలిటిక్స్ అంటే ఆ సముద్రం లాంటిది. దీంట్లో ప్రయాణించాలంటే షిప్ అయినా ఉండాలి, లేకపోతే బోట్ అయినా ఉండాలి. నువ్వు ఒట్టి చేతులతో ఈదాలనుకున్నావు, సముద్రం మధ్యలో మునిగిపోబోతున్నావు. నీలాంటి పనికిరానోడికేరా బోట్లు షిప్పులు కావాలి. నాకు అవసరం లేదు. నిన్ను నేను వేటాడి వెంటాడి పట్టుకుంటాను. ఎందుకంటే నేను సొర చేపన్రా. వాడు నిజంగా సొరచాపేరా? తీసుకొచ్చాడు, పడేశాడు, ఇంకా ఏం చేస్తాడు? అరే పదండ్రా. ఏది ఏమైనా వాతావరణం మాత్రం భలే ప్రశాంతంగా, కడుపులో గడబెడగా ఉంది. ఎక్కడే బయటకు వచ్చేసేటట్టుంది. అన్నా ఈ వయసులో ఎర్లీ మార్నింగ్ టెన్షన్ గా గంట కొడుతుందంటే నీ హెల్త్ కండిషన్ సూపర్ అన్నా. అందరికి ఒకేసారి వచ్చేస్తా. ఇక్కడ దడేలు మన వస్తుంది. మా శబ్దాల ముందు నీ శబ్దం వాళ్ళు ఎక్కేంట్రా? గలగల పాటలలో ఏమి జలగడుకున్నాను. నేను మాత్రం పోవనుకున్నానా? నేను కూడా జలగా అనుకున్నానా? పామంటే ఇంతుంటదా నీ అబ్బా? ఒకడా అది పడుకునే పాము ఉంటది. నీకు తల్లి పావుకి పిల్ల పావుకి తేడా తెలీదా? పిల్ల బిత్తరికి ఎదవా. నీ పడుకునే పాము మీ అమ్మల కడుపుల బాధ. సరిగ్గా దొడ్లోకి వెళ్ళవరు, సరిగ్గా స్నానం చేయవరు. ఏంట్రా మాకు పరిస్థితి? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 120 మంది ఎమ్మెల్యేలను ప్రీ ప్లాన్ గా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది నేనే అని జనానికి కానీ మీడియాకి కానీ తెలిస్తే ఇన్నేళ్లు కష్టపడిన నా పొలిటికల్ కెరియర్ సర్వనాశనం అయిపోతుంది. మీరేం వరి అవ్వకండి సార్. ఇక ఈ విషయం నాకు వదిలేయండి. కిడ్నాపర్ల నుండి ఎమ్మెల్యేలను ఎలా సేఫ్ గా తీసుకురావాలో నేను చూసుకుంటాను. కిరణ్ సార్, ధ్రువ ఎక్కడున్నాడో ఇమ్మీడియట్ గా వచ్చి నా ఆఫీస్ లో నన్ను కలవమని చెప్పండి. ఓకే సార్. ఉంటాను సార్. బాబు బాబు ఏంటి? మీ గురించి వాడు మాకంతా చెప్పాడు బాబు. నిజంగా మీకు జరిగింది అన్యాయమే కాదన్నాం, కానీ వాడొక్కడ తప్పు చేస్తే మమ్మల్ని అందరిని ఎందుకు తీసుకొచ్చారు బాబు? కావాలంటే వాడిని ఒక్కడే ఇక్కడ ఉంచుకొని
మమ్మల్ని అందరినీ విడిచిపెట్టేయండి బాబు. సరే, మీరు చెప్పినట్లు మిమ్మల్ని అందరినీ వదిలేస్తా. దానికి ముందు మీ అందరినీ ఓ 3 ప్రశ్నలు అడుగుతా. కరెక్ట్ గా సమాధానం చెప్పారనుకోండి, ఈ రోజే ఇప్పుడే వదిలేస్తా. క్వశ్చన్ నెంబర్ 1. మీలో సన్నీ లియోన్ ఎంతమందికి తెలుసు? ఎందుకు తెలియదు సార్, ఆవిడ నాకు ఎంతో ఇష్టమైన సార్. ఆవిడ వీడియోలు చూడకుండా నిద్రపడలేదు అనుకోండి. క్వశ్చన్ నెంబర్ 2. పూజా హెగ్డే ఎంతమందికి తెలుసు? బాబు పూజా హెగ్డే పెద్ద హార్డ్ కోర్ ఫ్యాన్ బాబు. బాబు నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా? నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా? బాబు లేటెస్ట్ హిట్ అలవైకుంటా థర్డ్ క్వశ్చన్. నారాయణ స్వామి మీలో ఎంతమందికి తెలుసు? బాబు నారాయణ స్వామి అంటే అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి కదా. మీకు సన్నీ లియోన్ బాగా తెలుసు. పూజా హెగ్డే ఎన్ని సినిమాలు ఎవరెవరితో చేసిందో కూడా తెలుసు. కానీ ప్రజల కోసం తన ప్రాణాలు సైతం పోగొట్టుకున్న నారాయణ స్వామి ఎవరో మీకు తెలీదు. ఎవరు బాబు ఆయన? దేవుడా? దేవుడే, కానీ గుడిలో ఉండే దేవుడు కాదు, ప్రజల గుండెల్లో ఉండే దేవుడు నారాయణ స్వామి. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. ఏంటమ్మా ఇది? చూస్తే తెలియట్లేదా? చెత్త. అది తెలుస్తూనే ఉంది. నువ్వు వేసిందే కాదు, చేసింది కూడా అదే. కానీ చెత్తని చెత్త కుండీలో వేయకుండా రోడ్డు మీద పడేస్తున్నావు ఎందుకు? ఎప్పుడు కరెక్ట్ గానే వేస్తాను, ఇవాళ్లే జస్ట్ మిస్. అబ్బా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. చెత్తని చెత్త కుండీలో వేయాలని తెలీదా? ఇలా చేయడం వల్లే కనిపించని రోగాలు వచ్చి మనుషులు కనపడకుండా పోతున్నారు. ఆహా, అటు చూడండి, కుండీల నిండా చెత్త. దాన్ని క్లీన్ చేయాల్సిన మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించకుండా పోయారు. వారం నుంచి చూస్తున్నా ఒక్కళ్ళన్నా వస్తారేమో అని. పైగా నేనేస్తేనే రోగాలు వచ్చినట్టు చెప్తున్నారు. మున్సిపాలిటీ ఆఫీసా? ఎవరు? నారాయణ స్వామి గారా? ఎలా కనిపెట్టేశావు? ఫోన్ లో కెమెరా పెట్టావా ఏంటి? అదేం లేదు సార్, మన గవర్నమెంట్ ఆఫీస్ లో ల్యాండ్ ఫోన్ మోగిందంటే అది మీ ఫోనే సార్. చెప్పండి. సుందరయ్య కాలనీలో చెత్త కుండీ అంతా నిండిపోయిందయ్యా. కాలనీ అంతా కంపు కొట్టేస్తాం, దాన్ని క్లీన్ చేయించొచ్చు కదా. ఓ అదే, ఆ చెత్త తీసే పని మాది కాదండి, ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాం. ఏంటి, చెత్త క్లీన్ చేసే పని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారా? మరి మీరేం చేస్తున్నారు? మీలాంటి వాళ్ళు అడిగే సందేహాలకు సమాధానం ఇస్తుంటాంలేండి. సరే, ఆ కాంట్రాక్టర్ నెంబరు. హలో, కాంట్రాక్టర్ గంగాధరం గారా? అవును, మీరెవరు? నేను నారాయణ స్వామి. సుందరయ్య నగరు చెత్త క్లీనింగ్ చేసే కాంట్రాక్ట్ తీసుకుంది మీరే కదా? అవును, నేనే. ఇక్కడ చెత్త కుండీ మొత్తం నిండిపోయి కాలనీ అంతా కంపు కొట్టేస్తుంది. దీన్ని క్లీన్ చేయరు ఎందుకని? ఓ అదా, పాత టెండర్ పూర్తయిపోయింది సార్. కొత్త టెండర్ వచ్చే నెలలో వేస్తున్నాం. ఆ టెండర్ వచ్చిన తర్వాతే క్లీన్ చేస్తాం. అప్పుడు దాకా ఇలా వదిలేస్తారా? కాస్త బాధ్యత ఉండాలండి. అంత బాధ్యత ఉన్నాడు, నువ్వే క్లీన్ చేయొచ్చుగా. క్లీన్ చేశాను. నేను క్లీన్ చేసిన ఉచ్చబోయడానికే. అక్కడ పబ్లిక్ బాత్రూమ్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పోయొచ్చుగా. నేను చాలా రోజుల నుంచి ఇక్కడే పోస్తున్నా. రేపటి నుంచి ఇక్కడ పొయ్యకు. రేపు కాదు, ఎల్లుండి కాదు, ఆ మరుసటి రోజు కూడా ఇక్కడే పోస్తా. పొయ్యలేదే? నువ్వు మంచోడురా, అందుకే నీ వల్ల కాలేదు. ఇది విత్తనం. ఏంటి అలా చూస్తున్నావు? దీన్ని విసిరేస్తే మట్టిలో కలిసిపోతుంది. అదే నాటితే అదే మట్టిని చీల్చుకుంటూ మొక్కలా బయటకొస్తుంది. నువ్వు కూడా ఈ విత్తనం లాంటివాడివి. ఈ విత్తనం పెద్ద వృక్షం అవుతుంది, కాయలు పళ్ళు ఇస్తుంది. అవేమీ ఇవ్వకపోయినా కనీసం 10 మందికి నీడనిస్తుంది.
వర్షాన్నిస్తుంది. నువ్వు నాటే ఈ విత్తనం పెరిగి పెద్దదయ్యి నీ తర్వాత కూడా నీ పేరు నిలబెడుతుంది. దీన్ని నాటుతావు, విసిరేస్తావు. ఇక్కడ ఇంత శుభ్రంగా ఉంది, ఇక్కడ పోస్తున్నావేంటి? అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి కదా, అక్కడికెళ్ళు. ఒరేయ్, అక్కడికి వెళ్తే వాడు 2 రూపాయలు అడుగుతాడ్రా. తాగడానికి నీళ్ళే రూపాయరా, కానీ ఉచ్చ పోసుకోవడానికి 2 రూపాయలా? ఎలా వెళ్ళు. పోతున్నావులే. చూడు, జాతీయ జెండాని తిరగేసి పెట్టుకోకూడదు, తప్పు. జాతీయ జెండాని ఇలా పెట్టుకోవాలి, పైన కాషాయం, కింద పచ్చ. దా జెండా ఎగరి. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నాటిన విత్తనమే కాదు, నేను నాటిన విత్తనం కూడా పెరగడం మొదలైంది, మహావృక్షం అయిపోతుంది. దా ఎగరి. మీ అమ్మా నాన్న ఎవరు, ఏం చేస్తుంటారు? మా అమ్మా నాన్న గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు. పోలీసు వాళ్ళు కొట్టడం వల్ల మా నాన్న చనిపోయాడు. మా అమ్మ జైల్లో ఉంది. నువ్వు చదువుకోట్లేదా? చదివేవాణ్ణి. మా అమ్మ చదువు మానేసి గంజాయి వ్యాపారానికి వెళ్ళు వెళ్ళు అనేది. అందుకే నన్ను మా అమ్మ బడికి పంపించలేదు. నేను బడికెళ్ళి చదువుకోలేదు. ఇప్పుడు చదువుకుంటావా? చదువుతాను. ఏమయ్యా, స్కూల్ పక్కన మందు అమ్మడమే తప్పు, అది చిన్నపిల్లలకు అమ్ముతున్నావు. 18 సంవత్సరాల వాళ్ళకి మందమ్మకూడదని చట్ట విరుద్ధమని నీకు తెలీదా? చట్టాలు జనాల కంటితో ఖర్చీఫ్లయ్యా, వాటిని మడిచి వెనక పెట్టుకోవాలి జేబులో. సిగరెట్లు అమ్మే బడ్డీ కొట్టు స్కూల్ పక్కన ఉండొచ్చు, కానీ వైన్ షాప్లు ఉండకూడదా? చట్ట ప్రకారమే లైసెన్స్ తీసుకుని షాప్ ఇక్కడ పెట్టాం. అసలే వ్యాపారం లేక మేమేడుస్తుంటే చట్టం ధర్మం అని శంకర్ సినిమాలో అపరిచితుల్లా నువ్వు వచ్చి చెబుతున్నావు. చదువుకునే కుర్రోళ్ళకే కాదు, పైసలు ఇస్తే పాకే పసిపిల్లడు వచ్చినా మందిస్తావు. మాకు వ్యాపారమే ముఖ్యం. ఏంటయ్యా అంత పొగరగా మాట్లాడుతున్నావు? అవును, మాట్లాడతాను. ఏం చేస్తావు? ఇన్స్పెక్టర్ గారు, మీరు అతను కొట్టడానికి రూల్స్ ఒప్పుకోవండి. రేపు అతను కోర్టులో హాజరుపరచండి. అక్కడ మద్యం దుకాణం మూయించేసి మీరు మా కోసం మంచి పని చేశారయ్యా. నిజంగా మీలాంటి వాళ్ళు నాయకులైతే మాలాంటి వాళ్ళ కోసం ఇంకెన్నో మంచి పనులు చేస్తారయ్యా. చెయ్యాలనే తపనతో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ప్రతి ఇంటి గడప తొక్కాడు. అప్పుడే ఆయన తెలుసుకున్న విషయం, పక్కనే జీవనది గోదావరి ఉన్నా ఆ నీళ్లు ప్రజల సాగునీటికి తాగునీటికి ఉపయోగపడట్లేదని, ఆ నీళ్లు ప్రజల అవసరాలకు అందించలేని ప్రభుత్వాల అసమర్థతపై గళమెత్తాడు. ఆ నియోజకవర్గం వ్యాసార్థమెంత, అక్కడ భౌగోళిక పరిస్థితులేంటి, అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా ఏ పంటలేస్తే రైతులకు మంచి దిగుబడి వస్తుంది, ఇలా ఎన్నో సమస్యలపై ఒక పుస్తకమే రాసుకుని ప్రజల్లోకి వెళ్ళాడు. ఈ రోజు నేను గెలవడం కన్నా నన్ను గెలిపించి మీరందరూ ప్రజాస్వామ్యాన్నే గెలిపించారు. ఈ మార్పు మన దేశ రాజకీయాలకి నాంది కావాలి. నా చేతిలో ఉన్న ఈ పుస్తకం మన నియోజకవర్గపు లోటుపాట్లు, మీ అందరి అవసరాలు, వాటిని నేను ఎలా తీర్చాలి అని నేను రాసుకున్న మన నియోజకవర్గపు రాజ్యాంగం. తప్పకుండా ప్రతి సమస్య మీద అసెంబ్లీలో పోరాడతాం. ఈ 5 ఏళ్లలో మన నియోజకవర్గపు రూపురేఖలు మార్చేలా అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం సాగుతుంది. ఇదే నేను మీకు ఇస్తున్న వాగ్దానం.
అధ్యక్ష, ఇది మా నియోజకవర్గ సమస్యల పుస్తకం. తమరు కొంచెం సమయం కేటాయిస్తే మా నియోజకవర్గ సమస్యలన్నీ మీకు ఎందుకంటే నవ్వుతున్నారు? నేనేమన్నా కామెడీ చేశానా? కాదు కదా, మరెందుకు నవ్వడం? అధ్యక్ష, నారాయణ స్వామి గారిని చూస్తుంటే అసెంబ్లీకి వచ్చినట్టు కనపడటం లేదు అధ్యక్ష. పుస్తకాలు పట్టుకొని స్కూల్కి వచ్చినట్టు ఉంది అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారండి? ఇవి మా నియోజకవర్గ సమస్యలండి. స్పీకర్ గారు సైలెన్స్ అని నవ్వుతారేంటండి? ఆపండి, ఆ నవ్వులు ఆపమని మీరైనా చెప్పండి అధ్యక్ష. ద హౌస్ ఇస్ ఎడ్జెంట్ టుమారో ఎట్ 8 AM. భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు మాట్లాడండి. అధ్యక్ష, గత ప్రభుత్వం యొక్క దిక్కుమాలిన పాలన వల్ల ఈ రాష్ట్రం మొత్తం భ్రష్టు పట్టిపోయింది అధ్యక్ష. ఎందుకు భ్రష్టు పట్టిపోయింది అంటున్నానంటే అధ్యక్ష, రాష్ట్రంలో రామరాజ్యంలో ఉండాల్సిన పాలన రాక్షస రాజ్యంలో మారిపోయింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మమ్మల్ని రాక్షస పాలన అంటావా? నోరుందని ఇష్టం వచ్చేట్లు మాట్లాడుకో భాస్కర్ రెడ్డి. ఈ 5 సంవత్సరాలు నువ్వు ఎలా పరిపాలిస్తావో అది చూస్తాను నేను. ఏంటే నువ్వు చూసేదే? నోరు మూసుకొని కూర్చో. కూర్చోరయ్యా, కూర్చోరు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మా మెజారిటీ ఎంతో తెలుసుగా, 100 మంది. మేము తలుసుకున్నామంటే మీలో ఒక్కడ కూడా ఈ అసెంబ్లీ దాటి బయటికి పోలేడు. కురుక్షేత్రంలో కౌరవులు కూడా మీలాగే 100 మంది. కానీ ఏవయ్యారో తెలుసుగా, ఎక్కడెవరో చేతి గాజులు వేసుకోలేదు. మాట్లాడించాలు. కూర్చో కూర్చో. మీరెవరండి మమ్మల్ని కూర్చోబట్టానికి? ఇప్పుడు మీ ముందు చెప్తున్నాను, మాకు కానీ చక్కెరగిందంటే నిజంగా మీలో ఎవడో అసెంబ్లీ దాటి బయటికి వెళ్ళడం. ఏంట్రా వెళ్ళలేంది అంటే కొట్టేస్తారా? దమ్ముంటే రండిరా చూసుకుందాం. ఏంట్రా మీరు ఊరుకున్న కొద్ది పెద్ద రెచ్చిపోతున్నారు? మమ్మల్ని రెచ్చగొట్టింది నువ్వే. రెచ్చగొట్టే రెచ్చిపోకుండా ఉండటానికి మేము తడుగుడేసుకుని ఉన్నావా? లేకపోతే మీలాగా పౌరుషం లేనివాడవా? ఏంటి పౌరుషమా? అయితే రండి, ఇప్పుడే ఇక్కడ తెలుసుకుందాం. మీరు సభను గంట సేపు వాయిదా వేస్తున్నాను. భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణ స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, ఈ సభాముఖంగా వీళ్ళందరి సమక్షంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజాప్రతినిధులే. ప్రజలు ఓటేస్తే గెలిచిన వాళ్లే. ఆ ఓటేసిన ప్రజల గురించి మాట్లాడకుండా ఇలా నిండు సభలో ఒకరినొకరు తిట్టుకోవడం, గొడవలు పట్టడం ఏం బాలేదు అధ్యక్ష. ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచెట్టు. అధ్యక్ష, నారాయణ స్వామి గారు సభా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. జనాలు గుడ్డిగా ఓట్లేస్తే గెలిచి ఇక్కడికి వచ్చి కూర్చోలేదు అధ్యక్ష. మేము అలాంటి మమ్మల్ని పట్టుకొని సిగ్గులేని వాళ్ళు అంటాడా? ఈ విషయం మీద నారాయణ స్వామి గారు వెంటనే మాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. భాస్కర్ రెడ్డి గారు, నేను ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అన్నాను కానీ మీకు సిగ్గులేదని అనలేదండి. అయినా ఈ క్షమాపణలు, గొడవలతో సభా సమయాన్ని వృధా చేసే బదులు అందరం కలిసి పనిచేసి ప్రజల అవసరాలు, సమస్యలు తీర్చడం మంచిది కదా. అంటే మేము గొడవలు చేసేవాళ్ళమా? మా ముఖ్యమంత్రికి మాకు ఎలా పరిపాలించాలో నువ్వు చెప్తున్నావా? అధ్యక్ష, ఇక్కడున్న ముఖ్య నాయకులందరికీ ఈ సందర్భంగా నారాయణ స్వామి గారు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. సభలో జరిగిన దానికి మీరేం బాధపడకండి అయ్యా. అన్నీ సర్దుకొని మళ్ళీ మన సమస్యలు చెప్పుకునే అవకాశం మీకు వస్తుందయ్యా. మగవాడికి మైకిస్తే ఏంటి ప్రయోజనం? ఎన్ని అవకాశాలు వస్తే మాత్రం ఏం ఉపయోగం? గొంతు విప్పి మాట్లాడితే కదా. గోవింద్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పిచ్చిగా ఉందా? నోరు మూసుకుని ఎక్కడి నుంచేలా
ఆడి మాటలు మీరేం పట్టించుకోకండి అయ్యా. వాడన్న దాంట్లో తప్పేం లేదు సుబ్బయ్య. మీరు వాడిలో ఆవేశాన్ని చూస్తున్నారు, నేను వాడిలో ఆవేదన చూస్తున్నాను. అధ్యక్ష, మా నియోజకవర్గంలో ఎన్ని మంచి వనరులున్నా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మా నియోజకవర్గ ప్రజలు వెనకబడిపోయి ఉన్నారు అధ్యక్ష. వాళ్ల గురించి అధికార పార్టీ వాళ్ళకి ఎన్నిసార్లు విన్నవించుకున్నా నిధులు కేటాయించట్లేదు అధ్యక్ష. ఇలా అయితే మమ్మల్ని నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలు ఏమైపోవాలి అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. నారాయణ స్వామి గారు, మీ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి వచ్చే సమావేశాల్లో తప్పకుండా చర్చించుకుందాం. ఇక మీరు కూర్చోండి. అధ్యక్ష, నేను ఇంతవరకు మాట్లాడటం మొదలే పెట్టలేదు, అప్పుడే కూర్చోమంటే ఎలా అధ్యక్ష? నారాయణ స్వామి గారు, ప్లీజ్ మీరు కూర్చోండి. శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు మాట్లాడండి. అధ్యక్ష, ఇది సభా మర్యాద కాదు అధ్యక్ష. మా నియోజకవర్గ సమస్యల గురించి నన్ను మాట్లాడివ్వండి అధ్యక్ష. ప్లీజ్ నారాయణ స్వామి గారు, మీరు కూర్చోండి. చివరిగా 10 నిమిషాలన్నా నాకు కేటాయించండి అధ్యక్ష, ప్లీజ్. శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు మాట్లాడండి. అధ్యక్ష, రాష్ట్రంలో సీఎం గారి పరిపాలన చూస్తుంటే ద్వాపర యుగంలో శ్రీరాముడు పరిపాలించినట్టుగా ఉంది అధ్యక్ష. ఆ విషయం నేనే కాదు అధ్యక్ష, స్వయంగా ప్రజలు చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, రాముడు పరిపాలించింది త్రేతాయుగంలో అధ్యక్ష, ద్వాపర యుగంలో పరిపాలించింది శ్రీకృష్ణుడు అధ్యక్ష. నా చరిత్ర తెలుసుకొని మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. చెప్పాను కదా, అసమర్థుడిని తీసుకెళ్లి శాసనసభలో కూర్చోబెడితే నాయకుడు అనరు. నాయకుడు అంటే అవే అక్కడ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అవేవి ఇతనిలో లేవు. అవి ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారావు. నెల రోజుల నుంచి కాలేజీలకు కూడా వెళ్లకుండా మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించాం. ఎందుకు? మాకు ఉద్యోగాలు తెస్తారని, మమ్మల్ని ఉద్ధరిస్తారని. కానీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే అదేమీ జరిగేటట్టు అనిపించట్లేదు సార్. ఇలా చెబుతున్నానని ఏమనుకోకండి అయ్యా. అసెంబ్లీలో గొంతు విప్పి అరిచి మాట్లాడేవాడే నాయకుడయ్యా. అలాంటి వాడితోనే పనులు అవుతాయి, సమస్యలు తీరుతాయి. నా మాట విని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేయండి. భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణ స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, మా నియోజకవర్గం చుట్టూ నీళ్లున్నా ఒక్క గుక్క నీళ్లు కూడా తాగడానికి పనికిరావు అధ్యక్ష. వాళ్ళు ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. ఇలా ఒక్క సమస్య కాదు అధ్యక్ష, విద్య, వైద్యం, రోడ్లు ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గం అంతా సమస్యలే. అందుకే ఇప్పటికైనా మీరు అధ్యక్ష, నారాయణ స్వామి గారి నియోజకవర్గంలో కేవలం ప్రజలకు మాత్రమే సమస్యలున్నాయి అధ్యక్ష. కానీ రాష్ట్రంలో అధికార పార్టీ వాళ్ళు కాస్తున్న కల్తీ సారా వల్ల ప్రజలు ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు అధ్యక్ష. అధికారం చేతిలో ఉంది కదా అని డబ్బే లక్ష్యంగా పెట్టుకున్న ఈ అధికార పార్టీ వాళ్ళు అసలు ప్రభుత్వాన్నే నడుపుతున్నారా లేక మద్యం దుకాణాలనే నడుపుతున్నారా చెప్పాలి అధ్యక్ష. మేము కేవలం మద్యం దుకాణాలే నడుపుతున్నాం అధ్యక్ష. ఈ ప్రతిపక్షం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా బ్రోతల్ హౌసులే నడిపారు. నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అధ్యక్ష. ఈ రమాదేవి గారు ఏంటో, ఈవిడి చరిత్ర ఏంటో, ఒకప్పుడు చిలకలూరుపేటలో ఏం చేసిందో అందరికి తెలిసిందే అధ్యక్ష. తప్పు. ఇది శాసనసభ లేకపోతే కురుసభ? సిగ్గులేదు మీ అందరికీ? అధికార పార్టీ పాలించాలి, ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించాలి. కానీ మీరేం చేస్తున్నారు? ఇందుకేనా ప్రజలందరూ మిమ్మల్ని గెలిపించి ఇక్కడికి పంపించింది? జనం మారాలి, జనం మారాలి అని గొంతెత్తి అరవడం కాదు. 5 కోట్ల మంది ప్రజల్లో కేవలం 290 మంది మాత్రమే ఇక్కడికి వచ్చాం. అంటే మారాల్సింది ప్రజలు కాదు, మనము అని తెలుసుకోండి. మన మీద నమ్మకంతో మనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం మనమేమి పోరాటాలు, యుద్ధాలు చేయక్కర్లేదు. వాళ్ళ సమస్యలను చర్చించి వాళ్ళ అవసరాలు తీర్చగలిగితే చాలు. కానీ మీరు చేస్తున్నదేమిటి? మీ ఓటు బ్యాంకుకు మాత్రమే న్యాయం జరిగేలాగా పథకాలు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇదంతా నా చొక్కా చెరిగిందను
నా ఒంటి మీద దెబ్బ పడిందనో చెప్పట్లేదు. ఎంతో మంది మహానుభావుల పుణ్యమే ఈ శాసనసభ. అలాంటి ఈ శాసనసభలో ఉండాల్సింది మీలాంటి నాయకులు కాదు. ఒక టంగుటూరు ప్రకాశం, ఒక పుచ్చలపల్లి సుందరయ్య, ఒక వావిలాల గోపాలకృష్ణ లాంటి వాడు. అలాంటి వాళ్లే ఈ శాసనసభకు రావాలి. అప్పుడు గాని ఈ రాష్ట్రం గాని ఈ దేశం గాని బాగుపడదు. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు బాబు. ప్రజాసేవ ఏం ప్రజాసేవ చేస్తున్నారు మీరంతా? ఒక్కటి చెప్పండి. నెల తిరగకుండానే రేషన్ ఇస్తున్నాం, ముసలాళ్ళకి వికలాంగులకి ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం, ఇన్ని మంచి పనులు చేస్తున్నాం. ఇవన్నీ సేవ కాదా? ప్రజాసేవ చేయడం అంటే టైంకి రేషన్ బియ్యం కందిపప్పు ఇవ్వడం కాదు సార్. అయినా 20 ఏళ్ల కుర్రాడికి ఎందుకు సార్ నిరుద్యోగ భృతి? వాడు కష్టపడలేడా? 2 ఎకరాల రైతుకి ఎందుకు సార్ రేషన్ బియ్యం? వాడు పండించుకోలేడా? మీ ప్రభుత్వ పథకాల వల్ల కష్టపడే తత్వం, పండించే సామర్థ్యం చచ్చి బద్ధకం నిద్రలేస్తోంది సార్. ఏ రోజైతే మీ ఉచిత పథకాల కన్నా కష్టపడటమే ఉత్తమమని ప్రజలు ఎప్పుడైతే నమ్ముతారో ఆ రోజే మీరు నిజమైన ప్రజాసేవ చేసినట్లు సార్. అంటే మా మీద నమ్మకం లేకుండానే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారా? మీ పేరు మారుతురావు కదా? అవును. మీ నియోజకవర్గం రామాపురం కదా? అవును, రామాపురమే. మీ రామాపురం గురించి మీకేం తెలుసు కొంచెం చెప్పండి సార్. ఏముందండి రామాపురంలో? 4 మండలాలు, 6 గవర్నమెంట్ ఆసుపత్రులు, 20 ప్రైవేట్ ఆసుపత్రులు, 12 సినిమా థియేటర్లు, 130 వైన్ షాపులు. అంతేకాక ఓటర్లు అంటారా, రెడ్లు 50,000 మంది, కాపులు 70,000 మంది, మిగతా ఓసీ క్యాస్ట్లు అన్ని కలిపి 1,00,000. అది కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలు మొత్తం కలిపి 2 లక్షల మంది ఓట్లు. అంతేకాదండోయ్, డైరెక్టర్ సుకుమార్ గారు, హీరోయిన్ అంజలి పుట్టింది ఇక్కడే. ఇంకేం కావాలండి? నైస్ ఇన్ఫర్మేషన్ సార్. అదే రామాపురంలో ఒకప్పుడు వేలల్లో ఉండే రైతులు ఇప్పుడు 100లోకి ఎందుకు వచ్చారో తెలుసా సార్? తెలీదయ్యా, మా నియోజకవర్గం గురించి మాకేం తెలీదు. నీకేం తెలుసో చెప్పు. రామాపురం మొత్తం ఓటర్ల సంఖ్య 4,80,000. అందులో పురుషులు 2,50,000, స్త్రీలు 2,28,000. మిగిలిన వాళ్ళు థర్డ్ జెండర్. అక్కడ వర్షపాతం, నీటి సదుపాయం ఎక్కువగా ఉండడం వల్ల వరి, చెరుకు వంటి పంటలకు ఆ నేల అనుకూలం. ఇక సమస్యల విషయానికొస్తే రామాపురం మెయిన్ సెంటర్ లోనే పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది. ఇంకా అక్కడ రోడ్ల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే, మీరు ప్రశ్నించడంలో అర్థం ఉంది. మరి మేం ప్రతిపక్షంలో ఉన్నాం కదా, వాళ్లతో పాటు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినట్టు? ఒక ప్రతిపక్ష పార్టీగా మీకు గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవచ్చు, కానీ వాయిస్ రైజ్ చేయడానికి అసెంబ్లీ ఉంది కదా, అక్కడెందుకు మాట్లాడరు సమస్యలపైన? ప్రజలు ఓట్లేసి అసెంబ్లీకి పంపింది వాళ్ళకేదో మంచి చేస్తారన్న నమ్మకంతో. కానీ పెట్రోల్ రేటు పెరిగితే పట్టింపు లేదు, ఉల్లి ధర ఊసే లేదు. రైతుల ఆత్మహత్యలు మనకు కేవలం ఒక వార్త మాత్రమే. మారాలి, మన ఆలోచన ధోరణి మారాలి, మనం ప్రవర్తించే తీరు మారాలి. మేం మారాలని చెప్తున్నారు సరే, మరి జన సంగతి ఏంటి? వాళ్ళు నోట్లు తీసుకుని ఓట్లేయట్లేదా? వాళ్ళకేం చెప్తారు? డబ్బు తీసుకుని ఓట్లేయమని జనానికి నేర్పింది ఎవరు? మీ రాజకీయ నాయకులు కాదా? ఓటుకు నోటు ఆశించే వాళ్లే కాదు సార్, ఓటుకు న్యాయం కావాలని ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు. మీరేం చేస్తుంటారు? ఆటో నడుపుతానండి. మరి ఈ పోస్టర్లు అంటించడం ఏంటి? నాన్న కోసం ఈ మాత్రం చేయకపోతే బాగోదు కదండి. ఎందుకు? నాని అన్న అంటే అంత అభిమానం మీకు? మా కష్టాలన్నీ బాగా తెలిసినవాడు. అతను అధికారంలోకి వస్తే చాలా మందికి జాబులు వస్తాయి, ఊరు చాలా బాగుపడుతుంది. అంత నమ్మకమా? చాలా నమ్మకం. అతను మాటిచ్చాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. మా ఎమ్మెల్యే సినకోటి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇడిపించాలని చేసిన నిరసనలో మా ఆయన పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడండి. మరి చిన్న కోటయ్య గారు ఏం చేశారు? ఆయన అధికారంలోకి రాగానే గవర్నమెంట్ తో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తామన్నారు. మరి ఇచ్చారా? ఆయన మాట ఇచ్చారు కదండి. మాట అంటే మాటే. ఇలా మీరిచ్చిన మాటలు మాటలుగానే మిగిలిపోయిన కథలు చాలానే ఉన్నాయి. ఇక నుంచైనా మారండి. జెండాలు మార్చే అజెండాలుగా కాదు, జనాల తలరాతలు మార్చే అజెండాలుగా ఫాలో అవ్వండి. కాదు కూడదు, మేము ఇలానే ఉంటాం, ప్రజల్ని డబ్బుతో కొంటామంటే ఇక్కడ నుండి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళడం. సూర్య, వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళు మారరు సూర్య. వీళ్ళు ఇలానే ఉంటారు. నా మాట విని వీళ్ళని చంపేద్దాం సూర్య. అరే ఉండవా, ఉండు. బ్రదరు, మీరు చంపాలనుకుంటే మమ్మల్ని చంపేయండి, కానీ చనిపోయే ముందు మేమందరం మారాలనుకుంటున్నాం. మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇన్నాళ్ళు ప్రజల సొమ్ముని ఎలా దోచుకోవాలని ఆలోచించాం. ఇప్పుడు నువ్వు ఒక్క అవకాశం ఇస్తే ఆ ప్రజల సొమ్మును ప్రజలకు ఎలా పంచాలో ఆలోచిస్తాం. ఆ నారాయణ స్వామి గారి కన్న కలల్ని మేము నిజం చేసి చూపిస్తాం. వాడి పేరు సూర్య. ఆల్రెడీ ఒక మర్డర్ కేసులో శిక్షను కూడా అనుభవిస్తున్నాడు.
అధికార పార్టీ ప్రోద్బలంతో జైలర్ను మేనేజ్ చేసి వాణ్ణి బయటికి తీసుకొచ్చారు. వాడు చాలా తెలివిగా 2 పార్టీల ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. వాడి ప్లాన్ ఏంటో, వాడు ఎందుకు కిడ్నాప్ చేశాడో వాడికి తప్ప ఇంకెవరికి తెలియదు. అర్థమైంది సార్. వాడెక్కడున్నా ఎమ్మెల్యేలందరినీ సేఫ్ గా తీసుకొచ్చే బాధ్యత నాది. సార్ ఉద్యోగానికి ఏం ప్రాబ్లం కాదుగా? వెళ్ళని చంపేసి ఎమ్మెల్యేలని తీసుకోరండ్రా. కాన్ అత దేఖలేదు. ఆగండి. చెప్పు ధృవ. సారీ సార్, మేము వస్తున్న మన విషయం వాళ్ళకి ముందుగానే తెలిసిపోయినట్టుంది సార్. వాట్? అవును సార్, వాడు ఎమ్మెల్యేలందరినీ తీసుకుని ఇక్కడ నుంచి ఇంకెక్కడికో షిఫ్ట్ అయిపోయాడు. అయితే ఇప్పుడు ఎలా? ఒకవేళ ఎమ్మెల్యేలను ఈ రోజు బలపరీక్షకు తీసుకురాకపోతే స్టేట్ లో ఇదో పెద్ద ఇష్యూ అయిపోతుంది. నువ్వు ఎలాగైనా ఎమ్మెల్యేలను ఫైండ్ అవుట్ చేసి తీసుకురావాల్సిందే. ఓకే సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇదిగోండి మేడం ఫైలు. అందరి సంతకాలు దీంట్లో ఉన్నాయి. మా గవర్నమెంట్ ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేస్ లిస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా చీఫ్ మినిస్టర్ గా ఎన్నికైనందుకు కంగ్రాచులేషన్ శ్యామలా భరత్ గారు. బెస్ట్ విషెస్. ఒక వ్యక్తి చేసిన మంచి పని వలన ఈ రోజు మనమంతా కొత్త ఆలోచనలతో కొత్త అసెంబ్లీని చూస్తున్నామంటే ఇది అందరూ ఒప్పుకొని తీరాలి. ప్రజలకు మంచి చేయాలంటే సభలో సభ్యుల మధ్య సఖ్యత అనేది అవసరం. ముందుగా ప్రతిపక్ష పార్టీ తరఫు నుండి ఏవైనా ప్రజా సమస్యలుంటే ప్రస్తావించవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, అసెంబ్లీ సమావేశాలు మొదలుపెట్టిన మొదటి రోజు అది మొదటిగా ప్రతిపక్ష పార్టీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి నా తరపున, మా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 2 సంవత్సరాలుగా కరోనా అనే మహమ్మారి ప్రజా జీవితాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో, ప్రజల ఆరోగ్య విషయంలో మనం మేల్కోవాల్సిన సమయం వచ్చింది. అందుకుగాను పేద ప్రజలకు న్యాయం చేయవలసిందిగా
ప్రతిపక్షం పార్టీ తరపున కోరుతున్నాం అధ్యక్ష. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్యామలా భరత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ముందుగా ఇలాంటి చక్కని వాతావరణంలో గొడవలకి తావు లేకుండా ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగపడే బిల్లును సభలో ప్రవేశపెట్టిన ప్రతిపక్ష పార్టీ సభ్యులు రామ్మోహన్ రావు గారిని, ఆ పార్టీని నేను అభినందిస్తున్నాను. కామన్ మ్యాన్ కి కూడా కార్పొరేట్ వైద్యం, అది 10 రూపాయలైనా 10 లక్షలైనా మంచి వైద్యం అందించాలన్న సదుద్దేశంతో మీ అందరి సమక్షంలో ఈ ఫైల్పై నా మొదటి సంతకం చేస్తున్నాను అధ్యక్ష. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు సూర్య. నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? మన దేశ అభివృద్ధిని ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్లే నా నెక్స్ట్ టార్గెట్.